నీ యొక్క జీవితం అనే నావను ముందుకు కొనసాగించలేక ఏ రీతిగా కష్టపడుతున్నావో, నీ కుటుంబం నిమిత్తమైన ఎంత కష్టపడుతున్నావో, యేసయ్య నిన్ను చూస్తున్నావు. ఎక్కడున్నా నిన్ను జలాలకు సరిహద్దులు వేసిన సర్వాధికారి అయిన దేవాది దేవుడు, సముద్రమును నోటి మాట చేత కలుగజేసిన గొప్ప దేవుడు, అధికారంగా సముద్ర జలాల మీద అడుగులు వేస్తూ వారి మధ్యకు వస్తున్నాడు. చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏమని చెప్తుంటారంటే, మా జీవితాల్లో ప్రతి వారం మందిరానికి వెళ్తున్నా, మరి ప్రతి వారం మేము దేవుని సన్నిధానానికి వెళ్తున్నా, ఇంకా కార్యాలు జరగట్లేదు, అద్భుతాలు మేము పొందుకోలేకపోతున్నాం, ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో మేము చూడలేకపోతున్నాం అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకనో దేవుడు మా జీవితంలో కార్యం జరిగించట్లేదండి, ఎందుకనో మా జీవితంలో అద్భుతం దేవుడు చేయట్లేదండి. ఎంతోమంది నా వెనకొచ్చిన వారు అద్భుతం పొందుకుంటున్నారు. నేను ఎప్పుడో రక్షించబడి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ నా జీవితంలో ఏ కార్యం జరగలేదు. కానీ నా వెనుక వచ్చిన వారు, నిన్న మొన్న ఆరాధనకు వస్తున్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మరి ఎందుకని నా జీవితంలో అద్భుతం పొందుకోలేకపోతున్నా, ఎందుకని నేను ఆశ్చర్య కార్యాలు నేను చూడలేకపోతున్నా నా జీవితంలో, ఎందుకని నా జీవితంలో మేలులు నేను పొందుకోలేకపోతున్నా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ మీరు కూడా అదే ఆలోచనలో, అదే చింతతో, అదే వేదనతో మీరు కూడా ఉన్నారేమో. నా జీవితంలో ఎందుకని కార్యాలు జరగట్లేదు, నా జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగట్లేదు, ఎందుకని నా స్థితిగతులు మారట్లేదు అని ఒకవేళ మీరు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్న స్థితిలో మీరు ఉన్నారేమో. ఒకవేళ ఒక ఆలోచనతో, ఒకవేళ ఒక నైరాశ్యపు మనసుతో ఒకవేళ ఇక్కడ కూర్చొని ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో కార్యం జరగాలి అంటే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేయగలిగిన శక్తిమంతుడండి. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడు. కానీ అద్భుతం మన జీవితంలో పొందుకోవాలంటే ఏం చేయాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని మనము నమ్మాలి. హల్లెలూయా. అడుగు వారికి ఫలము దయచేసే దేవుడని మనము ఆయనను పరిపూర్తిగా మనము నమ్మే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలాన్ని తెలుసుకోరు, ఆయన మహిమను గురించి తెలుసుకోరు, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోరు, ఆయన శక్తిని గురించి తెలుసుకోరు, ఆయన ప్రభావం గురించి తెలుసుకోరు. వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. కానీ నువ్వు ఏం చేయాలంటే ఆయన శక్తిని నువ్వు ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడని నువ్వు విశ్వసించాలి. ఆయన ప్రభావం కలిగిన దేవుడని నువ్వు నమ్మాలి. ఆయన నీ జీవితంలో ఏదైనా చేస్తాడని నువ్వు నమ్మాలి. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మినప్పుడు దేవుని బిడ్డ ఆయన నీకోసం మూవ్ అవుతాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకం చాలా ప్రాముఖ్యమైంది ఒక క్రైస్తవ జీవితానికే కావచ్చు, అలాగే దేవుని దగ్గరకు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఏ కార్యం పొందుకోవాలన్నా, ఏ మేలు ఆశించి నువ్వు వచ్చినా ఆయన నువ్వేం చేయాలంటే నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి. నువ్వు విశ్వసించినప్పుడు నీ దేవాది దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయడానికి శక్తిమంతుడై ఉన్న దేవుడు. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి. నువ్వు విశ్వాసం లేకుండా ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. నువ్వు దేవునికి ఇష్టడుగా నువ్వు లేకపోయినట్లయితే నీకోసం కార్యం చేయడానికి ఆయన నీకోసం కదలలేడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. ఆయన నమ్మాలి. ఆయన ఉన్నాడు. బా, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! ఎవరు? ఉన్నవాడు ఆయన ఉన్నాడు. నువ్వు వచ్చేది ఎవరి దగ్గర కంటే, నువ్వు ఒక రాయి దగ్గరకు, ఒక నిర్జీవమైన దాని దగ్గర నువ్వు రావట్లా. నిర్జీవమైన దేవుని ఆరాధించడానికి రావట్లా. నువ్వు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు,
మహిమాన్వితుడు, మహా గొప్ప దేవుడు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడని తెలుసుకొని ఆయన దగ్గర నువ్వు రాగలగాలి. హల్లెలూయా. ఆయన ఉన్నాడు అండి. యేసు ప్రభువు ఎవరంటే ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే సజీవుడైన దేవుడు, ఆయన మహిమాన్వితుడైన గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలి? నమ్మకంతో రావాలి. హల్లెలూయా. ఆయన వారి దగ్గరకు వచ్చేవారు, చూడండి ఆ మాట చూడండి, ఆయన దగ్గరకు వచ్చేవారు కంట. హెబ్రీ పత్రిక విశ్వాసము లేకుండా 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మాలి కదా. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. అవునండి, ఆయన దగ్గరకు వచ్చేవారికి ఆయన ఖచ్చితంగా ఫలము దయచేసే దేవుడని మనం నమ్మాలి. నువ్వు నమ్మకం లేకుండా నువ్వు ఎన్ని రోజులైనా రావచ్చు మందిరానికి. ఒకవేళ సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి వచ్చినా నీ జీవితంలో ఏ కార్యము కూడా జరగదు. వస్తావు, వెళ్ళిపోతావు వట్టిగానే, కానీ ఏ కార్యము నువ్వు పొందుకోలేవు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించాలంటే, దేవుడు నీ జీవితంలో ఏదైనా మేలు చేయాలంటే, ఒకవేళ నీకున్న రోగం నుంచి, నీకున్న బలహీనత నుంచి నీకు విడుదల కలుగు చేయాలంటే నువ్వేం చేయాలంటే ఆయన నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. ఆయన నువ్వు నమ్మగలగాలి. ఆయన నువ్వు నమ్మినప్పుడే నీ జీవితంలో ఏదైనా ఆయన చేయడానికి శక్తిమంతుడై ఉన్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మకం లేకుండా నువ్వు ఏది పొందుకోలేవు. ఆయన మీద నీకు నమ్మకం లేకుండా నువ్వు వచ్చావనుకోండి, నువ్వు వచ్చినప్పుడు నువ్వు వట్టిగా వచ్చి వట్టిగా వెళ్ళిపోతావే తప్ప ఏ కార్యం నీ జీవితంలో జరగదు. నువ్వు ఏది అడిగినా, నువ్వు ఏది పొందుకోవాలని దేవుని దగ్గరికి వచ్చినా, అది ఏ కార్యం కోసం నువ్వు వచ్చినా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో నువ్వు రావాలండి. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో నువ్వు రాగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడండి, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడండి. ఎలాంటి కార్యాలు ఆయన చేస్తాడంటే అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడండి. హల్లెలూయా. అవునండి, ఆయన అసాధారణమైన కార్యాలు చేసే గొప్ప దేవుడు అండి. ఆయన నార్మల్ కార్యాలు కాదు, ఏదో చిన్న చిన్న కార్యాలు కాదు. ఆయన మహిమాన్వితమైన కార్యాలు నీకోసం చేయగలిగిన గొప్ప దేవుడు అండి. అసాధారణ కార్యాలు చేస్తాడండి ఆయన. హల్లెలూయా. అసాధారణ కార్యాలు అంటే అర్థం ఏంటంటే అది ఎవరి వల్ల చేయలేని కార్యాలండి, అది ఎవరి వల్ల పొందుకోలేని కార్యాలండి అవి. అది దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలండి. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా ఎంతో మంది ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు, పొందుకున్నారు దేవుని దగ్గర నుంచి. విశ్వాసం వారు పొందుకోవడాన్ని బట్టి, విశ్వాసం వారు కలిగి ఉండడాన్ని బట్టి వారి జీవితాల్లో కావచ్చు, వారి కుటుంబాల్లో కావచ్చు, వారి యొక్క మరి అనేక రకాల విషయాల్లో కావచ్చు, వారు గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అంతా కూడా విశ్వాస వీరుల పట్టిక ఉంటుంది కదా. అదంతా కూడా విశ్వాసము ద్వారా వారి యొక్క జీవితాల్లో ఏ ఏ కార్యాలు వారు పొందుకున్నారో ఆ పట్టికలు అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి ఉంచారండి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మన జీవితాలకు మాదిరికరంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నీ యొక్క విశ్వాసాన్ని, నా యొక్క విశ్వాసాన్ని, మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వారి విశ్వాసం ద్వారా పొందుకున్న గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడి పరిశుద్ధ గ్రంథంలో లిఖించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, విశ్వాసం ఉంటే సరిపోతుందా, విశ్వాసం ద్వారా కార్యాలు పొందుకోగలుగుతామా అనే ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు. మీలాంటి వారు, మన లాంటి వారు ఉంటారనే దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, జ్ఞాని అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనందరి కోసం ఈ యొక్క లేఖనాన్ని రాసి ఉంచాడు. హల్లెలూయా. విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు వారు పొందుకున్నారు, అసాధారణమైన కార్యాలు వారు పొందుకున్నారు. ఎవరు చేయలేని కార్యాలు దేవుడిని విశ్వసించినప్పుడు వారు పొందుకోగలిగారు. హల్లెలూయా.
చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ శారమ్మను కూడా లిఖించి ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, మనం చూస్తాం అబ్రహాం గురించి మనం విన్నాం. అబ్రహాము విశ్వసించాడు, దేవుని మాటను నమ్మాడు, అందుకనే అది నీతిగా ఆయనకు ఎంచబడింది. హల్లెలూయా. అలాగే ఇక్కడ శారా విశ్వాసమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారండి. శారా అంట ఆమె గురించి రాయబడింది, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ శారా గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న మాట ఏమని ఆమె గూర్చి సాక్ష్యం ఇస్తున్నారంటే, ఆమె వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని శారా విశ్వాసమును బట్టి నమ్మింది. విశ్వాసమును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె వృద్ధాప్యంలోకి వచ్చేసిన ఆమె గర్భము ధరించడానికి ఆమె శక్తి నొందెను. హల్లెలూయా. ఈ భూమి మీద ప్రియ దేవుని పిల్లలారా, సైన్స్ ప్రకారం స్త్రీకి కొన్ని ఇయర్స్ వరకే మనకి అంటే ఆ ఋతుక్రమం అనేది జరిగించబడేటప్పుడే గర్భం ధరిస్తారు. తర్వాత ఆ యొక్క గర్భం మృతతుల్యం అయిపోయిన తర్వాత గర్భం రావడం అనేది అసాధ్యమైన సంగతి. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అనేది కలగరు. అది డాక్టర్ వల్ల కాని పని, సైన్స్ వల్ల కాని పని. దేవుని బిడ్డలారా, శారాకు అప్పటికు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి అంటే 90 సంవత్సరాల వయసు వచ్చేసింది. అంటే దేవాది దేవుడు 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, అబ్రహమా, నీకు నేను పిల్లలను కలుగు చేస్తాను, నీ గర్భము నుంచి బిడ్డలు వస్తారు, వారు ఆకాశ నక్షత్రాల వలె ఉంటారు. హల్లెలూయా. అటువంటి గొప్పవారిని నేను నీకు ఇస్తానని, అంత గొప్ప సంతానాన్ని ఇస్తానని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత ఇయర్స్ గడుస్తున్నాయండి. ఇయర్స్ గడుస్తున్నప్పుడు శక్తి ఏమైపోతుంది, శక్తి అనేది బలహీనమైపోతుంది కదా. వయసులో ఉన్నంత బలం వయసు దాటిపోతున్న కొద్దీ ఉండదు కదా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 25 సంవత్సరాలు అయిపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే కానీ ఆ వయసులో అంటే మనకి అంటుంటారు కదా, ఏమనంటే ఇరుగు పొరుగు వారు అంటారు, మీకు పిల్లలు కలగలేదంటే వారు చెప్పిన మాట ఏంటంటే, మాకు దేవుడు వాగ్దానం చేశాడు, మా దేవుడు ఇస్తానని చెప్పాడు, మాకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు అని చెప్తే పక్కవారు అంటున్నారు, సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఇయర్స్ వెళ్ళిపోతున్నాయి కదా, ఇంకా మీ దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడో, ఎప్పుడు నీ గర్భం తెరవబడద్ది, ఎప్పుడు నువ్వు బిడ్డలను కంటావు, ఇదంతా వట్టి మాటలే. మీ దేవుడు ఏదో మొక్కమాట పడి మీరేదో బాధలో ఉన్నారని అలా చెప్పుంటాడు అంతే, అంతేగాని ఆయన చేయలేడు. నీ గర్భం ఇప్పుడు మృతతుల్యం అయిపోయింది, ఇక స్త్రీ ధర్మం ఉడికిపోయింది, ఇక నీకు బిడ్డలు పుట్టే ఛాన్స్ లేదు, ఇక నీకు పిల్లలు ఎలా పుడతారు? అందరూ అనేక రీతిగా మాట్లాడుతున్నారు. అటు శారాతోనూ అటు అబ్రహాముతోనూ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, శారా అంట దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని, ఆమె విశ్వాసము చేత ముసలితనంలో వృద్ధాప్యంలో ఆమె గర్భము ధరించడానికి శక్తి పొందుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు అసాధ్యమైన కార్యాలు చేస్తాడు విశ్వసించినప్పుడు. ఆయన సామాన్యమైన కార్యాలు చేసే దేవుడు కాదు నీ దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న యేసు ఎటువంటి శక్తివంతుడంటే, ఎటువంటి మహిమ ప్రభావాలు కలిగిన దేవుడు అంటే, ఆయన ఏదైనా చేయడానికి శక్తిమంతుడు.
అది ఎవరి వల్ల కాని కార్యాలు కూడా ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. మృతతుల్యమైపోయిన శారా గర్భం, ఆమె గర్భం ధరించడం అసాధ్యం. అది సాధ్యమయ్యే పని కానే కాదండి. ఈ లోకపరంగా సాధ్యం కాదు, ఈ లోక వైద్యుల పరంగా సాధ్యం కాదు, మరి సైన్స్ ప్రకారం సాధ్యం కాదు. కానీ దేవుడు చెప్పాడు, మన దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి అంటేనండి, నువ్వు ఊహించినట్లుండవు, నేను ఊహించినట్లు ఉండవు. ఆయన వింత వింత కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యపరిచే కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఆశ్చర్యకరుడు గనుక. హల్లెలూయా. ఆయన మనుషులను ఆశ్చర్యపరిచే కార్యాలు చేస్తాడు ఆయన. అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. అసాధారణమైన కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఊహించని కార్యాలు నీ దేవుడు చేయగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు ఊహించలేదు, ఎవరు కూడా అనుకోవట్లేదు శారమ్మ గర్భం ధరిస్తుందని. తన ఇరుగు పొరుగు వారు ఎవ్వరు కూడా ఊహించట్లేదు. ఎందుకనంటే ఆమె స్త్రీ ధర్మం ఉడికిపోయింది, ఆమె గర్భం ధరించడం అసాధ్యమైన సంగతి. కానీ దేవుని బిడ్డలారా, శారా ఆమె దేవుణ్ణి నమ్మిందండి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఏదైనా చేస్తాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మహిమాన్వితుడు, ఆయన ఏదైనా చేస్తాడని ఆమె నమ్మినప్పుడు దేవాది దేవుడంట ఆమె గర్భం ధరించడానికి శక్తిని ప్రభువు ప్రసాదించాడు. హల్లెలూయా. మృత తుల్యమైపోయిన గర్భం జీవంతో లేపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె గర్భం ధరించిందండి. వృద్ధాప్యంలో మృత తుల్యమైపోయిన గర్భంలోంచి మరి ఒక బిడ్డ పుట్టడం అనేది అసాధ్యమైన సంగతి. బిడ్డ కలగడం అనేది అసాధ్యమైన కార్యం. అది ఏ డాక్టర్ వల్ల కాని కార్యం అది. కానీ ఆమె విశ్వసించినప్పుడు దేవాది దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేయడానికి కదిలి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు శారాను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వైపు పరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అండి అది. దేవుని బిడ్డలారా, అది ఎంత అసాధ్యమైన కార్యం అండి. మృతతుల్యమైపోయింది గర్భం, ముసలి వయసులో ఉంది శారమ్మ, స్త్రీ ధర్మం ఉడికిపోయింది ఆమెకు. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఆమె బిడ్డకు జన్మనిచ్చిందండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆ ఊరి వారందరూ కూడా అనుకున్నారు శారా మాట ఇచ్చాడు కానీ దేవుడు ఏం చేస్తాడండి, వాళ్ళ దేవుడు అనుకున్న వాళ్ళు మరి శారమ్మకు గర్భం ధరించిందని అంటే వింత వింతగా ఊరంతా చెప్పుకుంటున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? అబ్బో, అబ్రహాము దేవుడు గొప్పవాడండి, శారా దేవుడు గొప్పవాడండి, ఆ దేవాది దేవుడు శక్తివంతుడండి, ఆ దేవాది దేవుడు మహిమాన్వితుడండి, ఆయన అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరిచే దేవుడండి. మృతతుల్యమైపోయిన శారా గర్భం ధరించిందండి. అబ్బా, ఎంత గొప్పగా వింతగా చెప్పుకుంటున్నారండి ఊరందరూ. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఆమె గర్భములో నుంచి దేవాది దేవుడు ఇస్సాకునిచ్చాడండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇస్సాకును చూడడానికి ఊరు వారందరూ కూడా, ప్రజలందరూ కూడా గుంపు కూడా వచ్చి ఏమంటున్నారంటే, ముసలితనంలో కన్నదండి, ముసలితనంలో కన్నదండి శారా, ముసలితనంలో బిడ్డకి జన్మనిచ్చిందండి, ఇంకా కొన్ని సంవత్సరాల్లో చనిపోబోయే ఆ వయసులో బిడ్డను కన్నదండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవాది వీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, వీరి దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేశాడు, ఎంత అసాధ్యమైన కార్యాలు చేశాడు. మన పిల్లలు పుట్టరేమనుకున్నాం, ఏదో మాట్లాడాడు కానీ, ఏదో వాగ్దానం చేశాడు కానీ ఇస్తాడా అనుకున్నాం. కానీ ఎంత గొప్ప దేవుడు, మృతతుల్యమైన గర్భంలోంచి చక్కని ఇస్సాకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాము శారాల యొక్క విశ్వాసము దేవుని బిడ్డలారా మృతతుల్యమైన గర్భాన్ని తెరవగలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుని పైన వరకున్న నమ్మకం అటువంటిది, దేవుని పైన వరకున్న విశ్వాసం అటువంటిది. నా గర్భం మృతతుల్యమైపోయినా నా దేవుడు నా గర్భాన్ని తెరవగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. నా దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు ఆయన.
అవునండి, అందుకే చెప్పాను మొదట్లోనే, ఆయన శక్తిని ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన శక్తిని ఎరిగి నువ్వు విశ్వసించగలగాలి. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ నీ గర్భం కూడా గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీ గర్భం కూడా పండదంటున్నారా? ఒకవేళ నీ భర్తలో లోపం ఉంది అంటున్నారా? ఒకవేళ నీ భార్యలో లోపం ఉందండి, అందుకని నీకు పిల్లలు కలగరమ్మా, IVFకి వెళ్ళిపో అంటున్నారా? దేవుని బిడ్డలారా, నీవు డాక్టర్ మాత్రం కాదు నమ్మేది, నువ్వు దేవునిని నమ్మాలి. హల్లెలూయా. నువ్వు దేవునిని విశ్వసించినట్లయితే నీ దేవుడు నీ గర్భాన్ని తెరవగలిగిన శక్తిమంతుడండి. హల్లెలూయా. నీకు ఆయన పిల్లలను పుట్టించే దేవుడండి. ఆయన అంటున్నాడు, నేను పుట్టించువాడను, నేను గర్భాన్ని ఎందుకు మోస్తాను అంటున్నాడు దేవాది దేవుడు. నేను పుట్టించడమే నాకు తెలుసు, గర్భం ముయ్యడం నాకు తెలియదు అంటున్నాడు దేవాది దేవుడు. నువ్వు ఈ రోజున ఎన్ని ఇయర్స్ అయినా కావచ్చు, వివాహం అయ్యి చాలా ఇయర్స్ అయిపోయిందేమో, సంవత్సరాల తరబడి ఒకవేళ బిడ్డల కోసం ఎదురు చూస్తున్నావేమో, డాక్టర్ చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి ఉన్నామేమో, ఈ రాత్రి నీకు ఒక శుభవార్త ఏంటంటే, నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న యేసు గొప్ప శక్తిమంతుడు. అమృత తుల్యమైపోయిన శారా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాడు ఈ రాత్రి. నువ్వు విశ్వసించగలిగితే చాలు, నీ గర్భాన్ని ఆయన తెరవగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ గర్భ సంచిలో ఏ లోపమున్నా, నీ భర్తలో ఏ లోపమున్నా, ఆ లోపాన్ని అంతా కూడా తీసివేసి నీ దేవుడు నీకు బిడ్డల్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడై ఉన్న దేవుడు. హల్లెలూయా. కానీ నువ్వేం చేయాలంటే ఆయన నువ్వు నమ్మాలి, ఆయన నువ్వు విశ్వసించాలి. ప్రియమైన పిల్లలారా, అవునండి, మన చర్చిలో ఎంతమంది అండి పిల్లలు గర్భఫలం లేక 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు వివాహం అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయినా బిడ్డలు లేనప్పుడు డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి ఒక పాపకు, ఒక సహోదరికి అయితే మరి మోహన్ రావు గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారంట, నీ గర్భసంచి చిన్నగా ఉందమ్మా, నీకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పారు. ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడు వారు అన్యులుగా ఉన్నారు. అన్యులుగా ఉన్నప్పుడు వారికి ఒక సహోదరి వారికి ఒక మాట చెప్పారు, ఏంటంటే, నువ్వు దేవుని నమ్ముకో, ఇది ఒక కల్వరి మార్గం చర్చికి నువ్వు రా, నువ్వు వస్తే అక్కడ దేవుడు నిన్ను తాకుతాడు, నీ గర్భాన్ని తెరుస్తాడనంటే ఆ సహోదరి మాట విని వారి ఫ్యామిలీ దేవుని యొక్క మందిరానికి రావడం జరిగింది. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు నిజమైన దేవుడని, ఆయన గొప్ప దేవుడని, ఆయన ఏదైనా చేయడానికి శక్తిమంతుడని, ఆయనే దేవుడని వారు నమ్మి వారు ఏం చేశారంటే హైందవ మరి ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టి ప్రక్కకు పెట్టి దేవుణ్ణి రక్షకుడిగా వారు స్వీకరించి ఉన్నారు. హల్లెలూయా. స్వీకరించిన తర్వాత దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏం కలుగుద్దంటే విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. వారు దేవుని వాక్యం వింటుండగా దేవుని పైన విశ్వాసం వచ్చిందండి. వారి యొక్క హస్బెండ్ వచ్చి, తన భర్త వచ్చి చాలాసార్లు నాతో చెప్పాడు, మమ్మీ ఇదిగో మా ఇంట్లో వారందరూ కూడా, మా ఇరుగు పొరుగు వారందరూ కూడా, నీకు పిల్లలు కలగరిక, నీలో ఏదో లోపం ఉంది, అందుకనే నీకు పిల్లలు కలగట్లేదు, ఇక నీకు బిడ్డలు పుట్టరు, ఎవరినైనా పెంచుకో అని చెప్పన్నారట. దేవుని బిడ్డలారా, ఆ మాట విని ఆ యొక్క కుమారుడు ఏమన్నాడంటే, నాకు చనిపోవాలనిపిస్తుంది మమ్మీ, ఎందుకంటే అందరూ నన్ను నిందిస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, నాకు ఇక పిల్లలు పుట్టరంటున్నారు, ఇక నేను చనిపోవాలనుకుంటున్నా అని చెప్తే, మరి దైవజనులుగా ఆ బిడ్డను మేము బలపరిచాం. దేవుడు శక్తిమంతుడు నాన్న, దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తాడు. ఒకవేళ డాక్టర్ గర్భసంచి చిన్నదే అన్నా, పిల్లలు నీకు కలగరని చెప్పినా, దేవుని మాట నమ్మండి, దేవుడు శక్తిమంతుడు, నీకు బిడ్డల్ని కలుగు చేస్తాడు అని చెప్పినప్పుడు దైవజనులుగా మేము చెప్పిన మాట ఆ బిడ్డలు విశ్వసించారండి, నమ్మారు. ప్రియ దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాల అనంతరం దేవాది దేవుడు చక్కని 2 బిడ్డల వారికి ఇచ్చినాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? అవును, విశ్వసించాలి. నువ్వు విశ్వసిస్తే చాలు, దేవుడు అద్భుతం చేయడానికి శక్తిమంతుడు. మీరు విన్నారు కదా, లాస్ట్ మరి అంటే పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో కూడా, మరి విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో ఏర్పరుస్తున్నాం కదా. అందుకంటే ముందుగా అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో మరి ఒక సహోదరి, ఆమెను దేవాది దేవుడు దైవజనుల నుండి పేరుతో పిలవడం జరిగింది.
ఆమె బిడ్డలు లేక చాలా బాధపడుతూ వేదనతో లైవ్లో కూర్చున్నప్పుడు దేవాది దేవుడు దైవ సేవకుల్లో ఉండి ఆమెతో మాట్లాడడం జరిగిందండి. అంతకుముందు డాక్టర్ చెప్పారంట, నీకు పిల్లలు పుట్టడం అసాధ్యం, నువ్వు IVFకి వెళ్ళమ్మా అని అంటే ఆ బిడ్డ చాలా వేదనతో కృంగిపోయిన స్థితిలో ఆమె ఆ లైవ్లో పాల్గొనడం జరిగింది. అటువంటి సమయంలో దైవజనుల్లో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె కన్నీళ్ళు పర్యంతమై వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉంది. IVFకి నేను వెళ్ళను దేవా, నువ్వే అద్భుతం చేయాలి అని ఆ బిడ్డ ఎంతో విశ్వాసంతో ఆ లైవ్లో ఏకీభవించినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు మరలా విజయవాడ పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో బిడ్డ పాల్గొనడం జరిగినప్పుడు దైవజనుడు ఆమెతో మాట్లాడుతూ దైవ సేవకులు ప్రవచనాత్మకంగా చెప్పారు. ఏమనంటే, నువ్వు నెక్స్ట్ మంత్ నువ్వు కన్సీవ్ అవుతున్నావు అని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దైవజనుడు మాట్లాడినప్పుడు దేవుడు దైవజనుడు మాట్లాడిన మాటను రూఢీపరిచే దేవుడు కనుక నెక్స్ట్ మంత్ ఆ బిడ్డ కన్సీవ్ అయిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆ బిడ్డ చక్కని కుమారుని కంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. అవునండి, నువ్వు దేవుని విశ్వసిస్తే దేవాది దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తారు. హల్లెలూయా. ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్న నీతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన్ని విశ్వసిస్తే చాలు, నీ గర్భం తెరవబడుతుంది. హల్లెలూయా. ఆయన నీకు బిడ్డలను అనుగ్రహిస్తాడు. మృతతుల్యమైపోయిన శారాయి గర్భాన్ని తెరిచిన దేవాది దేవుడు నీ గర్భాన్ని తెరవడానికి ఆయన శక్తిమంతుడు. ఈ రాత్రే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన నిన్ను ముట్టుకోబోతున్నాడు. నువ్వు విశ్వసిస్తే దేవుడు చక్కని పిల్లలు కలుగజేయబోతున్నాడు. ఇక్కడ నువ్వున్నా, ఈ మందిరంలో నువ్వున్నా, నీ గర్భాన్ని ఆయన దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, అవునండి, విశ్వసించాలి. మన జీవితంలో కార్యాలు పొందుకోవడానికి ఆయన్ని మనము నమ్మాలి. నువ్వు ఆయన నమ్మితే చాలు, దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, విశ్వాసం లేకుండా నువ్వు ఏ కార్యము కూడా నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు. నీకు ఉద్యోగం రావడం అసాధ్యమని ఒకవేళ అందరూ అంటున్నారేమో, ఒకవేళ ఉద్యోగం నీకు రాదు, నీకు ఏమాత్రం వస్తుంది? నీకంటే చదివిన వారు చాలా మంది ఉన్నారు, మంచి మంచి జ్ఞానం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. నీ అత్యవసర మార్కులే, ఈ మార్క్స్కి నీకేం ఉద్యోగం వస్తుంది అని ఒకవేళ నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు ఒకవేళ నేను తృణీకరించి మాట్లాడుతున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి మాట నువ్వు నమ్మవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని నమ్మితే చాలు, దేవుని విశ్వసిస్తే చాలు, దేవాది దేవుడు నీకు గొప్ప ఉద్యోగాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అది అసాధ్యమైనా కానీ నీ కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఏదైనా అద్భుతం చేయడానికి ఆయన శక్తివంతుడైన దేవాది దేవుడు. నీ కోసం నూతనమైన గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేయగలిగిన దేవాది దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఆయన సామాన్యుడు కాదు, అతీతమైన శక్తి కలిగిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. సర్వ అధికారులు ఆయన చేతిలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వాధిపత్యం కలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన ఆజ్ఞ ద్వారా ఈ రోజు నా భూమి అంతా కూడా అన్ని కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. సర్వ సృష్టి ఆయన వశములో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ కోసం ఏదైనా చేయడానికి శక్తిమంతుడు. నువ్వు ఆయన ఏం చేయాలి? నమ్మాలి. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి. జరుగుద్దో జరగదో అనే సందేహం నీలో ఉండొద్దు. దేవుని బిడ్డలారా, ఇది కొంతమంది వస్తారు కానీ, అమ్మా మేము వస్తాం, జరిగిద్దంటారా? కార్యం జరిగిద్దంటారా? అద్భుతం జరిగిద్దంటారా? మరి మమ్మల్ని దేవుడు స్వస్థపరిచి పంపుతాడంటారా? అట్లా నువ్వు సందేహం ఉండొద్దు. నేను వెళ్తున్నాను, అద్భుతం జరిగిద్ది అంతే. హల్లెలూయా. దేవుడు ముడతాడు ఆయన. నేను వెళ్తున్నప్పుడు బలహీనుడిగా వెళ్తున్నాను, నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆరోగ్యవంతుడినై వస్తాను. హల్లెలూయా. యేసు నన్ను స్వస్థపరిచే దేవుడు, యేసు నన్ను ముట్టి బాగు చేసే దేవుడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఆమె అంతే కదా, 12 సంవత్సరాల రక్తస్రావ రోగి అండి ఆమె. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందండి. ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం, ఎవరికి చెప్పుకోలేకపోతుంది బాధ. వైద్యుల చుట్టూ తిరిగింది. ప్రతి వైద్యుడి దగ్గర వెళ్ళి ఆశ్రయించిందండి. దేవుని పిల్లలారా, ప్రతి వైద్యుడి దగ్గరికి వెళ్ళింది, ప్రతి వైద్యుడిని నమ్మింది. ప్రతి వైద్యుడి దగ్గరికి వెళ్తే బాగవుద్ది అనుకుంది. ఈ వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, నేను బాగవుతాను. ఈ వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, ఇక నా బాధ ఈ రోజుతో తీరిపోద్ది అనుకుని ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా అలాగే నమ్మకంతో వెళ్తుంది. దేవుని పిల్లలారా,
ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఆమె బాధ అనేది నివారణ కాలేదు, ఆమెకు స్వస్థత అనేది రాలేదు. దేవుని పిల్లలరా, చాలా వేదన, బాధ, చేతుల ధనం అంతా అయిపోయింది, ఉన్నదంతా కోల్పోయింది, ఆఖరికి ఒంట్లో శక్తిని కూడా కోల్పోయింది. 12 సంవత్సరాలు కదండి, ఒకరోజు 2 రోజులు కాదు కదా, 12 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతుంటే ఆమెకి ఇంకేం శక్తి ఉంటుంది? బలాన్నంతా కోల్పోయిందండి, శక్తినంతా కోల్పోయిందండి. ఇక నిరాశ, ఒక నిస్పృహ, ఇక నాకు ఈ వ్యాధి ఇక తొలగదు, నా జీవితం ఇంతే, ఇక నేను ఇలా ఈ వ్యాధితోనే చనిపోవాలి, ఈ బాధ నివారణ కాదు. అందరూ తిడుతున్నారు కుటుంబంలో. అంటారు కదా, భర్త ఏమంటాడంటే, ఎప్పుడు చూసిన హాస్పిటలేనా, ఎప్పుడు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి నీకు, ఎంతమంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాలి నిన్ను కదా. భర్తలని వారు తిడుతూ ఉంటారు. ఆమెను కూడా అలాగే తిట్టారేమో బహుశా. మా దగ్గర అంతా అయిపోయింది, ఇక ఇంకెన్ని హాస్పిటల్కి తిప్పాలి నిన్ను, ఇక అందరూ ఎంతమంది వైద్యులు ఉన్నారో అందరూ అయిపోయింది, అందరి చిట్టా అయిపోయింది, ఇక నా వల్ల కాదమ్మా అని ఒకవేళ భర్త అన్నాడేమో. దేవుని పిల్లలారా, వేదనతో కుమిలిపోయి ఇక నాకు బాధ తొలగిపోదు, ఈ వేదన తొలగిపోదు, ఈ వ్యాధి కంట్రోల్ కాదు, ఇక నా జీవితం ఇంతేలా చనిపోవాలి అనుకుంటున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఆమెకు ఒక వార్త వినబడింది. అది శుభవార్త. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది అప్పటి వరకు నిందించారు, అప్పటి వరకు బాధపరిచారు. ఎప్పుడు రోగిష్టివేనా అంటారు కదా, అమ్మలక్కలు అంటారు, ప్రక్క వాళ్ళు వచ్చి అంటారు, వాళ్ళకి ఏదో బాధ అయిపోతున్నట్టు. వాళ్ళు వచ్చి ఏమంటారంటే, ఏంటో ఎప్పుడు మంచం మీదే ఉంటుంది, ఎప్పుడు రోగిష్టిగానే ఉంటుంది, ఎప్పుడు బలహీనరాలుగా ఉంటుంది. వాళ్ళు ఏదో మనకేదో డబ్బు ఖర్చు చేస్తున్నట్లు, లేకపోతే ఏదో చేస్తున్నట్టు ఏవేమో మాటలు అంటారు. అలాగే ఆమెను కూడా ఎన్నో రకాల మాటలు అన్నారు. ఆ బాధలు, ఆ మాటలన్నీ తన హృదయంలో ఎంతో భారంగా ఉన్నాయి. ఒకవైపు భర్త, ఒకవైపు బిడ్డలు, ఒకవైపు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, ఒకవైపు ఇరుగు పొరుగు వారు ఎన్నో మాటలు అంటున్న ఆ సందర్భంలో ఒక తల్లంట ఆమె దగ్గరకు వచ్చి, మరి ఎవరు చెప్పారో ఆ తల్లికి పరిశుద్ధాత్మ దేవుడైతే లిఖించలేదు, కానీ ఆమెంట యేసును గూర్చి విన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకి యేసును గూర్చి సమాచారం వెళ్ళింది. యేసు అద్భుతకరుడని, యేసయ్య ఆశ్చర్యకరుడని, యేసయ్య స్వస్థపరిచే దేవుడని, ఆయనే దేవుడని, ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయని ఆమెకంట తెలియబడింది. ఈరోజు ఒక హైందవుడిగా ఉండి, ఒక హైందవురాలుగా ఉండి, ఈ రోజున దేవుని యొక్క మరి మాటలు విని నువ్వు కూడా వచ్చావేమో. ఆమె కూడా అంతే వచ్చింది. ఆమెకు ఎవరో చెప్పారు యేసును గూర్చి చెప్పినప్పుడు ఆ యొక్క మాట అంట, దేవుని గూర్చిన వార్త, దేవుని గూర్చి మాటలు ఆమె కూర్చుని మరి ఏ సహోదరి చెబుతుందో, ఏ సహోదరుడు ఆమెకు చెప్తున్నారో, కానీ అటువంటి సమయంలో దేవుని గూర్చి మాటలు చెప్తున్నప్పుడు దేవుడు ఎట్లా చేస్తున్నాడు, అక్కడ అంతమంది స్వస్థపరచబడ్డారు, అక్కడ కుష్ఠరోగులు బాగుపడ్డారు, ఇక్కడ అనేక మంది కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడారు, ఆ ప్రాంతంలో అలా జరిగింది, దురాత్మ నుంచి విడుదల పొందుకుంటున్నారు అని చెప్పినప్పుడు అందరూ ఆమెకు దగ్గర కూర్చుని చెప్తున్నప్పుడు ఆ మాటలంట దేవుని పైన విశ్వాసాన్ని పెంచినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, దేవుని గూర్చి వింటున్నప్పుడు విశ్వాసం ఆమెకు వచ్చింది. విశ్వాసం వచ్చి ఆమె అనుకున్నదంట, ఆ యేసు దగ్గరకు నేను వెళ్ళాలి. హల్లెలూయా, ఆ యేసు దగ్గరకు నేను వెళ్ళాలి. ఆయన మహిమ కలిగిన దేవుడు అంటున్నారు, ఆయన పరిశుద్ధుడు అంటున్నారు కదా, మరి ఆయనను నేను ముట్టుకోవడానికి అర్హత నాలో లేదు. ఎందుకనంటే ఆ రోజున ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే కడగా ఉన్న స్త్రీలు మందిరంలోకి రాకూడదు, పరిశుద్ధులను ముట్టుకోకూడదు, ఇవన్నీ కట్టుబడులు ఉండేవన్నమాట, ఇవన్నీ ఆచారాలు ఉండేవి. దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఆమె కూడా మరి అవన్నీ గ్రహించి ఆమె అనుకున్నది, ఆ మహిమానుతుడైన ఆ దేవుణ్ణి, ఆ పరిశుద్ధుని ముట్టుకోవడానికి నాకైతే యోగ్యత లేదు, అర్హత లేదు, మరి అంత యోగ్యురాలి కాదు, కానీ ఆయన వస్త్రపు చెంగును వెళ్ళి ఒక్కసారి ముట్టుకుంటా చాలు, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు నేను బాగుపడతాను అనుకుందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. ఆమె అనుకున్నది ఏమనంటే, ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నాకు స్వస్థత వస్తుంది, నేను బాగుపడతాననే నమ్మకం కలిగిందండి. ఆమెకు చెప్పిన వారు ఎవరో అలా చెప్పలే. ఆయన వస్త్రాన్ని ముట్టుకో నువ్వు బాగవుతావని ఎవరో చెప్పలేదు,
కానీ ఆమె అనుకుందండి, ఏమనంటే నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు, నేను బాగుపడతా, స్వస్థపరచబడతానని ఆమె అనుకుందండి. అనుకున్న ఆమె ఇంటి దగ్గర కూర్చోలా. కొంతమంది ఏమనుకుంటారంటే కల్వరి మార్గం చర్చిలో దేవుడు కదులుతున్నాడంటే గొప్ప కార్యాలు జరుగుతున్నాయంట, పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడంట, నేను అక్కడికి వెళ్ళాలి అని కొంతమంది అనుకుంటారు. కానీ కొంతమంది కదలలేరు, రాలేరు దేవుని దగ్గరికి. కానీ ఆమె అలా కాదండి. ఆమె ఏం చేసిందంటే విన్నదాన్ని విశ్వసించి ఆమె ఏమనుకున్నదంటే యేసు దగ్గరకు రావడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు దగ్గరకు వచ్చి యేసయ్య వచ్చాడంటే చాలండి, ఆ ప్రాంతంలో జన సమూహాలు ఉంటారు. ఆ సమూహాల మధ్యలో ఎలా వెళ్ళాలి అని ఆలోచించలేదు. మరి నేను అక్కడ నిలబడలేను కదా, వారందరూ తోసేస్తారు కదా. మనం ఏం చేస్తామండి, ఇంటి దగ్గర ఆలోచించుకుంటాం. నేను ఇలా అనారోగ్యంగా ఉన్నాను కదా, అంతసేపు నేను కూర్చోలేను కదా, మరి మా మమ్మీ ఎంతసేపు కూర్చోలేదు కదా, మా డాడీ ఎంతసేపు కూర్చోలేడు కదా, అక్కడికి వెళ్తే మరి ఎలా అని ఆలోచిస్తుంటాం. కానీ ఆమె ఏం ఆలోచించలేదండి. ఆ జన సమూహాల్ని ఆలోచించలేదు, అంత దూరం ఎలా నడుస్తుందో ఆమె ఆలోచించలేదు. దేవుని బిడ్డలారా, అంత జన సమూహాలు నెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా వస్త్రపు చెంగు ముడతానో కూడా ఆలోచించుకోలేదు, ఎవరిని ఆలోచించట్లేదు. ఆమె మనసులో ఏంటంటే నేను వెళ్తాను, నా యేసయ్య వస్త్రపు చెంగును ముడతాను, నేను బాగవుతాను, నేను వెళ్తాను, వస్త్రపు చెంగును ముడతాను, నేను బాగవుతాను. ఇదే మాట మాట్లాడుకుంటూ తన కళ్ళల్లో యేసునే చూస్తుంది. తన కళ్ళు మూసుకున్న యేసయ్య కనిపిస్తున్నాడు. ఇక ఆమె ఆ విశ్వాసంతో ఏమైపోయిందంటే జన సమూహాలు లెక్క చేయట్లా. 12 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్ అయిపోతే శక్తి అంతా కోల్పోయింది కదా, బలం అంతా కోల్పోయింది కదా, శరీరంలో ఆరోగ్యం లేదు కదా. మరి నేనైతే ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎలా వెళ్ళింది, అసలు ఎలా వెళ్ళింది, అంత జన సమూహాలను ఎట్లా నెట్టుకుని వెళ్ళింది. కొంచెం ఒక్క వ్యక్తిలో తగిలితేనే పడిపోతారు, ఆ జన సమూహాలు తొక్కేస్తారు కదా. కానీ ఇవేమీ ఆలోచించకుండా ఆమె యొక్క విశ్వాసం ఆ జన సమూహాలని అందరిని కూడా ఛేదించుకొని వెళ్ళిపోయిందండి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. వాళ్ళు ఎవరు గుర్తు రావట్లేదండి, వారెవరు కనిపించట్లేదండి. యేసయ్య దగ్గరకు వెళ్ళిపోయింది. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె రక్తధార కట్టబడిన. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఆయన వస్త్రపు చెంగు ఇలా ముట్టిందండి, అంతే, ముందుకు కూడా రాలేదండి, వెనకుండే ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. ముట్టగానే ఆమె రక్తధార కట్టబడిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి ఆమె యొక్క విశ్వాసం. ఆమె ఏమైతే అనుకుందో, ఏమైతే విశ్వసించిందో, నేను ఆయన దగ్గరకు వెళ్తాను, ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటాను, నేను స్వస్థపరచబడతాను, నేను బాగవుతానని అనుకుంది, విశ్వసించింది. ఆమె యొక్క విశ్వాసం 12 సంవత్సరాల రక్తస్రావాన్ని బ్రేక్ చేసేసింది. అంత గట్టిగా చప్పలు కొడితే మహిమపరచుదాం. ఏకదాటి వరకు రక్తస్రావం, ఓవర్ బ్లీడింగ్ కంటిన్యూస్ గా 12 సంవత్సరాలు ఓవర్ బ్లీడింగ్ అండి. అది ఆమె యొక్క విశ్వాసము ద్వారా ఆ యొక్క వ్యాధి నుంచి ఆమె విడుదల పొందుకుంది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచుకుందామా. దేవుని బిడ్డలారా, అవునండి, ఎవరూ చెప్పలేదు ఆమెకు ఆయన వస్త్రం చెంగును ముట్టాలని, కానీ ఆమె అనుకుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మీరు ప్రేయర్లు అప్లై చేసుకుంటారు, ప్రేయర్ వస్త్రాన్ని అప్లై చేసుకుంటారు. ఏంటంటే మీ విశ్వాసం, అది మీ విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఎవరు ఆయన వస్త్రపు చెంగును ముట్టలేదు, కానీ ఆమె గ్రహించింది, ఆమె విశ్వసించింది. మహిమాన్వితుడు ధరించిన ఆ వస్త్రపు చెంగును ముట్టినా చాలు, నేను బాగవుతానని అనుకున్నది ఆమె విశ్వాసం ప్రకారం ఆమెకు హీల్ అయిందండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే అంటారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. 12 సంవత్సరాల వ్యాధి, 12 సంవత్సరాల బాధ ఆమెకు క్షణాల్లో నివారణ అయిపోయింది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, 12 సంవత్సరాలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన నయం కాలేదండి. వైద్యుల చుట్టూ తిరిగిన, తిప్పలు పడిందంట, అక్కడ రాయబడింది. తిప్పలు పడినా ఆమె వ్యాధి నయం కాలేదు. ఒకవేళ ఈ రాత్రి సమయంలో నువ్వు కూడా వైద్యుల చుట్టూ అలా తిరుగుతున్నావా, నీ భర్తను తీసుకొని వెళ్తున్నావా, నీ భార్యను తీసుకొని వెళ్తున్నావా, నీ బిడ్డలను తీసుకొని డాక్టర్ల చుట్టూ తిరిగి వేసారిపోయి ఉన్నావా, ఈ రాత్రి నీకు ఒక శుభవార్త. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా నీకు స్వస్థత రాలా, నీ భర్తకు స్వస్థత రాలా, నీ బిడ్డలకు స్వస్థత రాలేదు, కానీ
నువ్వు విశ్వసించి యేసుని నమ్మితే చాలు నీ భర్తకు స్వస్థత దేవుడు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ బిడ్డలకు దేవుడు స్వస్థత కలుగు చేయబోతున్నాడు. నువ్వు నమ్మితే చాలండి, అద్భుతం ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు. నువ్వు ఆమె చూడండి, 12 సంవత్సరాల రక్తస్రావం బ్రేక్ అయిపోయిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వసిస్తే చాలు ఏదైనా దేవుడు చేస్తాడు. ఎంత దీర్ఘకాలిక వ్యాధులైనా, ఒకవేళ నువ్వు కూడా మంచాల మీద తరబడి సంవత్సరాలు తరబడి పడి ఉన్నావేమో, వైద్యుల చుట్టూ తిరిగి వేసారిపోయి ఉన్నావేమో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వేసారిపోయి నిరాశతో కృంగిపోయి నైరాశ్యపు మనసుతో ఉన్న నీకు ఒక శుభవార్త ఏంటంటే, ఈరోజు యేసు గొప్ప దేవుడు అండి. యేసు నిన్ను స్వస్థపరిచే దేవుడు అండి. నీ బిడ్డలను స్వస్థపరిచే దేవుడు అండి. నీ భర్తను బాగు చేసే దేవుడు అండి. నీకున్న ఎట్టి వ్యాధి అయినా, సంవత్సరాల తరబడి దీర్ఘకాలిక వ్యాధి అయినా, నీ దేవుడు బాగు చేయగలిగిన, స్వస్థపరచగలిగిన దేవుడు అండి యేసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును, ఆయన నువ్వు విశ్వసించాలండి, ఆయన నువ్వు నమ్మాలండి. నువ్వు నమ్మితే చాలు దేవుడు అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల వ్యాధైనా తగ్గిద్దా? ఎన్ని సంవత్సరాల వ్యాధైనా దేవుడు స్వస్థపరుస్తాడండి. హల్లెలూయా. డాక్టర్ చేయలేంది దేవుడు చేస్తాడా? చేస్తాడండి. యేసయ్య చేయగలిగిన సమర్థుడండి. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాల ఆధారంగా చెబుతున్నాము ఈ రోజున. కొంతమందికి ఆయన శక్తి అర్థం కాకపోవచ్చు, అదే చెప్తున్నా. ఆయన శక్తిని ఎరుగని మరెన్నో మాటలు మాట్లాడతారు. ఆయన బలాన్ని తెలియని మరెన్నో మాటలు మాట్లాడతారు. మనం చేసిన భక్తి గ్రహింపగలిగి చేయాలి. ఆయన శక్తిని ఎరిగి చేయాలి. ఆయన పైన విశ్వాసం ఉంచాలి. ఆయన పైన నమ్మకం ఉంచితే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. గొప్ప అద్భుతం చేస్తాడండి ఆయన. ఎన్ని సంవత్సరాల వ్యాధి అయినా తీసివేస్తాడు. నీ శరీరంలో ఎంత బలహీనతతో ఉన్నావో, ఎటువంటి రోగం నిన్ను ఆవరించి ఉందో, ఈ రోజున దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. దేవుడిని విశ్వసిస్తే చాలు, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి నిన్ను బాగు చేసి పంపబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆయన నమ్మాలి. నువ్వు నమ్మితే చాలు నీకోసం ఆయన కదులుతాడండి. ఏ కార్యం చేయడానికన్నా కదులుతాడు. ఒకవేళ మ్యారేజ్ కావట్లేదా, నీ పిల్లలకు మ్యారేజ్ కావట్లేదా, ఈరోజు దేవుణ్ణి విశ్వసించు. దేవాది దేవుడు నీ బిడ్డలకు మంచి భాగస్వాములను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ వ్యాపారంలో లాస్ అయిపోయి ఉన్నావా, నీవు అనేక రకాల నష్టాలు నువ్వు చూస్తున్నావా, ఇక నీ వ్యాపారం వర్ధిల్లదని నువ్వు అనుకుంటున్నావా, ఈరోజు నువ్వు విశ్వసిస్తే, దేవాది దేవుని నమ్మి నువ్వు ఆయనను విశ్వసిస్తే, దేవాది దేవుడు నీ వ్యాపారాలను తిరిగి వర్ధిల్ల చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏదైనా చేస్తాడండి. నీకు బిడ్డలు పుట్టడం అసాధ్యమైన దేవుడు సాధ్యపరుస్తాడు నువ్వు విశ్వసించినప్పుడు. నీ రోగం నయం కావడం అసాధ్యమైన దేవుడు నువ్వు విశ్వసిస్తే నిన్ను బాగు చేస్తాడు. అది క్యాన్సర్ వ్యాధి అయినా, HIV వ్యాధి అయినా, లేకపోతే ఏదైనా దీర్ఘకాలిక షుగర్ అయినా, థైరాయిడ్ అయినా, అలాగే BP అయినా, ఏదైనా, ఒకవేళ నీ కిడ్నీలు చెడిపోయినా, ఒకవేళ నీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, ఒకవేళ నీ కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చినా, ఒకవేళ నీ ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయినా, నీ లివర్ పాడైపోయినా, ఒకవేళ నీ ప్రేగులు ఈ రోజున కుళ్ళిపోయి ఉన్నా, ఒకవేళ నీ జీర్ణ వ్యవస్థ పాడైపోయి ఉన్నా, ఈ రోజు నువ్వు ఏది పాడైపోయి ఉన్నా, ఏ అవయవం బలహీనమైనా, నువ్వు దేవుని విశ్వసిస్తే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని నమ్మితే, దేవాది దేవుడిని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. HIVకి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ లేదు. క్యాన్సర్ కూడా ఇంకా పరిపూర్తిగా ట్రీట్మెంట్ రాలేదు. దేవుని బిడ్డలారా, వైద్యులు మరి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా శాస్త్రవేత్తలు ఇంకా మెడిసిన్ మరి కనిపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, వారి పరిపూర్తిగా వాటిని నయం చేయలేకపోతున్నారు. కానీ యేసు దగ్గరకు నువ్వు విశ్వాసంతో వస్తే క్యాన్సర్ పేషెంట్లు హీల్ అవుతున్నారండి. హల్లెలూయా. యేసయ్య ముట్టి స్వస్థపరిచే దేవుడండి. ఎటువంటి వ్యాధినైనా ఆయన పరిపూర్తిగా స్వస్థపరుస్తాడండి. ఆయన పరిపూర్తిగా తీసివేయగలిగిన శక్తిమంతుడండి. నువ్వేం చేయాలంటే ఆయన్ను నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులతో నువ్వు పీడింపబడుతున్నా, నీ కుటుంబానికి విడుదల ఇవ్వగలిగిన వాడు యేసే అని నమ్మగలిగితే, దేవుణ్ణి విశ్వసిస్తే, దేవుడు ఖచ్చితంగా మీకు విడుదల కలిగజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మీకు కొంతమంది చెప్తారు, నా భర్త మారడం అసాధ్యమండి, నా భార్య మారడం అసాధ్యమండి. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నానండి, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నానో అయినా రావట్లేదండి మందిరానికి, అయినా మారట్లేదండి. దేవుని బిడ్డలారా, అసాధ్యమైంది నీకు అసాధ్యమై ఉండొచ్చేమో, కానీ నీ దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నది. హల్లెలూయా. నీ భర్తను ఆయన రక్షించడానికి సమర్థుడు.
నీ బిడ్డలను ఆయన రక్షించడానికి సమర్థుడు, నీ కుటుంబాన్ని రక్షించడానికి యేసయ్య సమర్థుడండి. నువ్వు విశ్వసించు చాలు. నీ భర్తకు రక్షణ కలుగు చేస్తాడని నమ్ము, నీ బిడ్డలకు ఆయన రక్షణ కలుగు చేస్తాడని నమ్ము, నీ కుటుంబానికి రక్షణ కలుగు చేస్తాడని నమ్ము. ఆయన ఖచ్చితంగా నీకు రక్షణ, నీ కుటుంబానికి రక్షణ ఆయన కలుగు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రోజు మందిరానికి వస్తున్నావు, రోజు దేవుని మాటలే వింటున్నావు, కానీ ఇంకా నీకు దేవుని పైన విశ్వాసం అనేది కలగట్లేదు. నువ్వు పరిపూర్తిగా ఆయన శక్తిని గ్రహించలేకపోతున్నావు, పరిపూర్తిగా ఆయన నామాన్ని నువ్వు ఎరగై ఉండలేకపోతున్నావు, పరిపూర్తిగా ఆయన ప్రభావాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు. అందుకనే నీ జీవితంలో కార్యాలు ఇంకా జరగట్లేదండి. అందుకనే నువ్వు అద్భుతాలు పొందుకోలేకపోతున్నావండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నావు, నువ్వు నమ్మాలి ఆయన్ను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, మరి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని చూసినట్లయితే ఆమె చెబుతుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె పేరు రాహాబు అని రాయబడింది దేవుని యొక్క లేఖనాల్లో. ఆమె వేశ్య అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అన్యురాలండి. ఆమె ఎరుకో పట్టణంలో ఎరుకో గోడల మీద మరి ఆమె ఇల్లుని ఏర్పరచుకున్న స్త్రీ అండి. ఆమె ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, వారు మరి ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వేగుల వారు పంపినప్పుడు ఆ యొక్క వేగుల వారు వెళ్ళి మరి ఆ యొక్క ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ వేగుల వారిని ఆమె ఏం చేసిందంటే దాచిపెట్టింది. ఆ రాహాబు అనే స్త్రీ దాచిపెట్టినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వారితో మాట్లాడుతుంది. ఆమె ఏమని చెప్తుందంటే, యెహోషువ గ్రంథంలో రాయబడుతున్న మాటలు ఏమంటుందంటే, ఆమె చెబుతుంది దేవుని యొక్క శక్తిని ఆమె నమ్మి మాట్లాడుతుంది. ఆమె అంటుంది, అయ్యా మీ దేవుని గొప్పతనాన్ని మేము తెలుసుకున్నాము, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడో మేము తెలుసుకున్నాము, ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడో మేము తెలుసుకున్నాము. మీరు అరణ్య యాత్రలో వస్తున్నప్పుడు మీ కొరకు ఆయన ఎలా కదిలాడో, ఎలా కార్యాలు చేశాడో, మీకోసం ఎలా ఎర్ర సముద్రాన్ని చీల్చాడో, ఎలా మరి అన్నిటినీ మీకోసం ఆకాశం నుండి మన్నాను ఎలా కురిపించాడో, మీ దాహాన్ని ఎలా తీర్చాడో, అవన్నీ కూడా మేము తెలుసుకున్నాము. మీ దేవుడు ఎంతో గొప్ప దేవుడయ్యా, ఎంతో మహిమాన్వితుడయ్యా. నేను నమ్ముతున్నాను ఏంటంటే ఈ ప్రాంతాన్ని మీకు ఆయన అప్పగించబోతున్నాడని నేను నమ్ముతున్నాను అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ప్రియ దేవుని పిల్లలారా, అవంటుంది ఈ యొక్క ప్రాంతాన్ని మీకు దేవుడు అప్పగిస్తాడు, ఖచ్చితంగా మీరు దీన్ని స్వాధీనపరచు. మీ దేవుడు మరి ఈ యొక్క ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు మా యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని అడుగుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గొప్ప చూడండి, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క కార్యాలు బిడ్డ వింటున్నప్పుడు ఆమెకు దేవుని పైన విశ్వాసం కలిగిందండి. హల్లెలూయా. ఒక అన్యురాలే, అప్పటి వరకు దేవుని మందిరాన్ని తెలియని వ్యక్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భయంకరమైన వేశ్యగా ఉన్న వ్యక్తే, భయంకరమైన పాపంలో ఉన్న వ్యక్తే, భయంకరమైన చీకట్లో ఉన్న వ్యక్తే. కానీ ఆమె దేవుని గూర్చి మాటలు వింటున్నప్పుడు ఆమె అంటుంది, మా గుండెలు కరిగిపోయినాయి అయ్యా, నీ దేవుని కార్యాలు వింటున్నప్పుడు, నీ దేవుని ఔన్నత్యాన్ని గురించి వింటున్నప్పుడు, నీ దేవుని మహిమను గురించి వింటున్నప్పుడు, నీ దేవుని పరాక్రమాన్ని గురించి వింటున్నప్పుడు, నీ దేవుని బలాన్ని గురించి వింటున్నప్పుడు, అయ్యా ఇదిగో తండ్రి నాయన, అయ్యా మా గుండెలు కరిగిపోయినాయి ఆమె చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పైన ఎంత నమ్మకం వచ్చింది ఆమెకి. ఒక అన్యురాలండి, ఒక పాపాత్మురాలండి, ఒక వేశ్య అండి. వేశ్య అయ్యుండి దేవుని యొక్క కార్యాన్ని ఆమె నమ్ముతుంది, విశ్వసిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది, మీ దేవుడే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే దేవుడు, ఆయనే సర్వశక్తుడు. దేవుని పిల్లలారా, ఆయన ఖచ్చితంగా ఈ ఎరుకో పట్టణాన్ని మీకు అప్పగిస్తాడు, మీ ఎరుకో పట్టణాన్ని మీ చేతులకు అప్పగిస్తాడు. నేను నమ్ముతున్నాను. ఎంత విశ్వాసం అండి, దేవుని శక్తిని నమ్ముతుంది. అందుకని ఆమె అంటుంది, అయ్యా మీరు ఈ ప్రాంతాన్ని మీ దేవుడు ఇక్కడ కాల్ చేస్తాడని నాకు తెలుసు, అప్పుడు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని అడిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె యొక్క విశ్వాసం ప్రకారం దేవాది దేవుడు ఏం చేశారంటే, ఆ ప్రాంతాన్ని కాల్చివేసినప్పుడు, ఎరుకో పట్టణాన్ని దహించి వేసినప్పుడు ఆ యొక్క కుటుంబాన్ని దేవాది దేవుడు రక్షించి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదామా. విశ్వాసము ద్వారా ఒక వేశ్య, దేవుని బిడ్డలారా, ఒక వేశ్య తన విశ్వాసము ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఎంత గొప్ప శక్తివంతమైందంటే, ఆమె చూడండి, ఒక వేశ్యగా ఉండి వారం నీకులాగా మనకులాగా మందిరానికి వెళ్ళిన వ్యక్తి కాదండి, దేవుని మాటలు విన్న వ్యక్తి కాదండి, దేవుని శక్తిని గురించి అంతగా తెలుసుకున్న వ్యక్తి కాదండి.
కేవలం ఆ యొక్క మార్గం గుండా వస్తున్న వారు, ఆ యొక్క దేవుడు ఇశ్రాయేలీలకు ఏం చేశాడో ఆ మాటలు విని ఆయన గూర్చి, ఆయన పరాక్రమాన్ని గూర్చి, ఆయన శక్తిని గూర్చి విని ఆమె విశ్వసించిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని చీల్చాడా వారి దేవుడు? బండనే చీల్చి వారికి దాహాన్ని తీర్చాడా? ఆకాశాన్ని తెరిచి మన్నాన్ని కురిపించాడా? అంత గొప్ప దేవుడా వారి దేవుడు? అవును దేవుని బిడ్డలారా, ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా ఈ రాళ్ళకు రప్పలకి మొక్కుతున్నాం, వేటినో ఆశ్రయిస్తున్నాం, కానీ ఒకరోజు ఉలకలేదు, పలకలేదు, ఎటువంటి సహాయం చేయలేదు. కానీ ఇశ్రాయేలీలు దేవుడు ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా. అబ్బాయి ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ఎటువంటి మహిమ కలిగిన కార్యాలు చేశాడు. అమ్మో, అంత గొప్ప దేవుడా వారి దేవుడు అని ఆయన కార్యాలు కూర్చున్న వార్తలు వింటున్నప్పుడు దేవుని పైన విశ్వాసం కలిగింది. అందుకంటే మా గుండె కరిగిపోయింది. అంటే ఏమైందంటే ఆమె మారు మనసు పొందుకుంది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుచుతాం. హల్లెలూయా. దేవునిని విశ్వసించినప్పుడు ఆమెకు మారు మనసు వచ్చింది, ఆమెకు పశ్చాత్తాపం కలిగింది, ఆమె రక్షణలోకి నడిపించబడింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విశ్వసిస్తే ఏమనుకుందంటే ఆమె, ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల నుంచి విగ్రహాలకి మొక్కుతున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి పాపము ఊబిలోనే పడి ఉన్నా, అటువంటి నేను ఏమి సాధించుకున్నా, ఏమి పొందుకున్నా, మనశ్శాంతి లేని జీవితం, క్షణము నెమ్మది లేని బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు? కానీ నా జీవితం అంతమైపోకూడదు. మరి నేను ఇప్పటి వరకు జీవించిన జీవితం ఇది కాదు జీవితం, నూతనమైన జీవితం ఆ దేవునిలో నాకు అనుగ్రహిస్తాడని నమ్మిందండి. ఆమె విశ్వసించింది దేవుణ్ణి. అందుకనే ఆమె అంటుంది, ఆ దేవుడి నా బ్రతుకును మారుస్తాడు, ఆ దేవుడి నా జీవితాన్ని మారుస్తాడు, ఆ దేవుడి నా స్థితిని మారుస్తాడు, నాలో ఉన్న పాపాన్ని తీసివేస్తాడని తెలుసుకుందండి. అందుకని అంటుంది, నా గుండె కరిగిపోయింది అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె గుండె కరిగిందంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపంలోనికి వచ్చింది. ఆమె దేవుని శక్తిని తెలుసుకొని తన పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి ఆమె నిర్ణయం తీసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా ఆమెకి ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. హల్లెలూయా. తను మాత్రమే రక్షించబడడం కాదు, కానీ తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షణలోకి నడిపించుకోగలిగింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు విశ్వాసిగా ఉంటున్నావు, ఈ రోజు నువ్వు రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఈరోజు నీ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చిందా? ఈరోజు నీ భర్త రక్షించబడ్డారా? ఈరోజు నీ బిడ్డలు రక్షించబడ్డారా? ఈరోజు నీ కుటుంబ సభ్యులు రక్షించబడ్డారా? నువ్వు రక్షించుకోగలిగావా? ఆమె అడుగుతుంది. అయ్యా, నాకొక్కదానికే కాదు, నా ఇంటి వారందరూ కూడా తప్పించబడాలి, ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలి ప్రభు, అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అని అన్నప్పుడు, దైవజనమా, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ యొక్క విశ్వాసం నీ కుటుంబాన్ని రక్షించగలుగుతుందా? ఈరోజు నీకున్న విశ్వాసం ద్వారా నీ భర్తను రక్షించుకోగలుగుతున్నావా? నీకున్న విశ్వాసం ద్వారా నీ బిడ్డలను రక్షించుకోగలుగుతున్నావా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క పాపి మార్చబడ్డం అది అసాధ్యమైన కార్యం అండి. ఎవరు కూడా రక్షించలేరండి, ఎవరి వల్ల కాదండి. కానీ యేసు ప్రతి వారిని రక్షించే దేవుడుగా ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన అన్నాడు, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే చాలు, ఆయన నిన్ను రక్షించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన నమ్మితే చాలు, నిన్ను రక్షిస్తాడు. పాపపు ఊబిలోంచి నిన్ను రక్షిస్తాడు, నరకపు పాశులోంచి నిన్ను రక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన ఉగ్రతలోకి వెళ్లకుండా నిన్ను రక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకని ఆయనను రక్షకుడని నువ్వు తెలుసుకోవాలి, ఆయన నీ విమోచకుడని తెలుసుకోవాలి, ఆయన నీ ప్రాణదాతను నువ్వు విశ్వసించాలి. నువ్వు విశ్వసిస్తే నీ కుటుంబానికి ఆయన రక్షణ అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె తెలుసుకుంది. వేసి అయినప్పటికీ కూడా ఆ మహాదేవుడు ఆ కుటుంబాన్ని రక్షించగలిగిన సమర్థుడు అని తెలుసుకుంది. అందుకని ఆ రక్షణ నాకు కావాలని అడిగింది. విశ్వాసముతో అడిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసము ద్వారా, ఆమె విశ్వాసము ద్వారా ఆ కుటుంబాన్ని అంతటి కూడా రక్షణ పొందుకోగలిగారు. హల్లెలూయా. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు.
నీ కుటుంబాన్ని కూడా నువ్వు రక్షించుకుని విశ్వాసంలోకి రావాలండి. నీ భర్త మారట్లేదని బాధపడుతున్నావా? నీ బిడ్డలు మారట్లేదని నువ్వు బాధపడుతున్నావా? నీ యొక్క కుటుంబం మారలేదని బాధపడుతున్నావా? నువ్వు విశ్వసిస్తే చాలు, నీ దేవుడు వారిని రక్షించడానికి శక్తిమంతుడైన దేవాది దేవుడు. నువ్వు నమ్ము, ఆయన రక్షకుడని, ఆయనే విమోచకుడని, ఆయన నశించిపోయే దాన్ని రక్షించడానికి, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడని నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో అనేక రక్షణ కార్యాలు ఆయన చేయడానికి శక్తిమంతుడై ఉన్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వాసము ద్వారా నువ్వు ఏదైనా పొందుకోగలుగుతావు. నువ్వు ఆయన విశ్వసించినప్పుడు ఏదైనా సాధించుకోగలుగుతావు. రాహాబు విశ్వాసము ద్వారా తన కుటుంబానికి రక్షణ సంపాదించుకుంది. హల్లెలూయా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాల రక్తస్రావ రోగి విశ్వాసము ద్వారా 12 సంవత్సరాల నుంచి వ్యాధి నుంచి విడుదల పొందుకోగలిగింది. హల్లెలూయా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, సారా విశ్వాసము ద్వారా మృతతుల్యమైన గర్భముల నుంచి ఇస్సాకును పొందుకోగలిగింది. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా విశ్వసిస్తే నీ జీవితంలో ఆయన ఏదైనా చేయడానికి శక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు నమ్మితే నీ కోసం ఆయన కదిలే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ కోసం ఏదైనా చేస్తాడు. నీ కుటుంబం కోసం ఏదైనా చేస్తాడు. నువ్వు నమ్మితే చాలు, నీ దగ్గరకు వచ్చేస్తాడు ఆయన. నీ విశ్వాసం ఆయన కదిలిస్తుందంతే. నువ్వు విశ్వసిస్తే నీ కోసం మూవ్ అవుతాడు ఆయన, అంతే. నీ కోసం కార్యం చేయడానికి ఆయన కదిలి వచ్చే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయనను విశ్వసించాలి. నువ్వు విశ్వసించినప్పుడు ఆయన నీ కోసం కదులుతాడు. అందుకే కదా ఆయన విశ్వాసముతో కేక వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గుడ్డివాడి కేక విని నిలిచిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విశ్వసించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దాటి వెళ్ళలేకపోయాడు. ఆయన విశ్వాసము ద్వారా పుట్టుక నుంచి, గుడ్డితనం నుంచి విడుదల పొందుకున్నాడు. ఈరోజు ఒకవేళ ఈ రాత్రి సమయంలో నువ్వు ఏ వ్యాధితో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, ఏ అవసరతతో ఉన్నా, ఏ ఒక్కరిలో ఉన్నా, ఏ ఒక్క మరి ఎటువంటి పరిస్థితులను ఉన్నా, నీ పరిస్థితులు మారాలన్నా, నీ అక్కర తీరాలన్నా, నీ వ్యాధి తొలగిపోవాలన్నా, నీ జీవితంలో ఉద్యోగం పొందుకోవాలన్నా, నీ గర్భఫలం పండాలన్నా, ఈరోజు నీ గర్భం తెరవబడాలన్నా, నీ కుటుంబం కట్టబడాలన్నా, ఒకవేళ నీ జీవితం కట్టబడాలన్నా, నీ మారా బ్రతుకు మధురంగా మార్చబడాలన్నా, మోడైపోయిన నీ జీవితం చిగురించాలన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, అది నువ్వు దేవుని విశ్వసిస్తే నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీ కోసం ఆయన కదులుతాడు, మోతాడు ఆయన. నువ్వు విశ్వసించాలి. ఈరోజు ఒకవేళ నీ కుటుంబంలో అందరికీ రక్షణ లేక బాధపడుతున్నారేమో, ఒకవేళ నువ్వు ఒక్కదానివే రక్షించబడ్డావేమో, ఒకవేళ భర్తగా నువ్వు ఒక్కడివే రక్షించబడ్డావేమో, నీ భార్య రక్షణలోకి రాలేదేమో, నువ్వు విశ్వసించి విశ్వాసంతో అడుగు, విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసంతో నువ్వు దేవుణ్ణి అడిగితే చాలు, దేవుడు నీ కుటుంబంలో రక్షణ ఇవ్వడానికి ఆయన కదిలే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకోసం మూవ్ అవుతాడు ఆయన, నీకోసం కదిలి వస్తాడు ఆయన, నీ జీవితంలో కార్యం చేస్తాడు ఆయన. ఆయన నమ్మదగిన దేవుడండి. నువ్వు విశ్వసిస్తే చాలా అద్భుతం చేస్తాడు. అందుకని సారాయి విశ్వాసమును బట్టి వృద్ధాప్యమునందు గర్భము ధరించడానికి శక్తిని పొందుకుంది. హల్లెలూయా. బలము నొందుకుంది. అలాగే ఆమె గర్భం నుండి చక్కటి ఇస్సాకును దేవాది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితం శూన్యమైపోయింది అనుకుంటున్నావా? ఈరోజు నీ బ్రతుకు ఒక అర్థం లేదనుకుంటున్నావా? ఈరోజు ఒకవేళ నీ బ్రతుకంతా శూన్యంగా మారిపోయింది, ఏమవుతుంది నా జీవితం అనుకుంటున్నావా? నాకు ఎటు నుండి సహాయం వస్తుంది అనుకుంటున్నావా? ఎలా నా స్థితిగతులు మారుతాయి అనుకుంటున్నావా? ఎలా నా పరిస్థితి మారుతుంది అనుకుంటున్నావా? ఎలా నేను అప్పులైపోయినాను, అప్పులు ఎలా తీరుతాయి అనుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వసిస్తే దేవాది దేవుడు నీకోసం ఆయన కదిలే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీకోసం ఆయన పని చేసే దేవుడే ఉన్నాడు. నీకోసం కదిలొస్తాడు ఆయన. నీ జీవితంలో ఏదైనా చేస్తాడు. నీకోసం సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. నువ్వు విశ్వసించు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్ము. వీళ్ళెన్ని లక్షల పైన నా దేవుడు తీర్చడానికి శక్తివంతుడని నువ్వు నమ్మాలి. ఆయన శక్తిని నువ్వు నమ్మితే చాలు, దేవాది దేవుడు నీ కోసం మూవ్ అవుతాడు, కార్యం చేస్తాడు. అది ఎలా వస్తుందో నీకు అనవసరం. ఎటు నుంచైనా సహాయం నీ కోసం పంపగలిగిన దేవుడు. ఆయన నువ్వేం చేయాలంటే నమ్మాలి. లక్షల అయిపోయినాయి కదా, ఎలా తీరుస్తాను, ఇది నా వల్ల కావట్లేదని బాధపడుతున్నావేమో. ఈ రాత్రి నువ్వు ఆయన నమ్మగలిగినట్లయితే ఆయన నీ కోసం కదిలే దేవుడై ఉన్నాడు. నీ కోసం ద్వారం తెరిచే దేవుడై ఉన్నాడు. ఆయన ఎందుకు ద్వారం తెరవగలిగిన దేవుడు అంటే ఆయన శూన్యమైపోయినా, నిరాకారంగా మారిపోయిన భూమికి ఆకారాన్ని తెచ్చిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, శూన్యమైపోయిన నీ జీవితంలో ఏదైనా చేస్తాడు ఆయన. ఆయన కృపతో నింపుతాడు, ఆయన దీవెనలతో నింపుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి భయంకరంగా మారిపోయిన నీ స్థితిగతులు ఆయన మారుస్తాడండి. నువ్వు విశ్వసిస్తే చాలు. డాడీ, నువ్వు పాడైపోయిన నా జీవితాన్ని నువ్వు బాగు చేస్తావని నమ్ముతున్నాను అయ్యా. పతనం అయిపోయిన నా జీవితాన్ని నువ్వు ఆయన బాగు చేస్తావని నమ్ముతున్నాను అయ్యా. అయ్యా, పాడైపోయి మూడుబారిపోయిన నా జీవితాన్ని నువ్వు చిగురింపజేస్తావని నమ్ముతున్నాను అయ్యా. అయ్యా, లక్షలు అప్పు అయిపోయినా అయ్యా, ఎప్పుడు తీర్చే సామర్థ్యం నా దగ్గర అయితే లేదు, కానీ నువ్వైతే తీర్చడానికి నా శక్తిని ఇవ్వగలిగిన దేవుడు అని, నువ్వు సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు అని నేను విశ్వసిస్తున్నాను అయ్యానంటే నీ దేవుడు నీకు సహాయం చేస్తాడండి, నీకు సమృద్ధిని ఇస్తాడండి. ఆకాశవాక్యులు విప్పి సముద్రమంతా సమృద్ధిని నీకు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీకోసం ఆకాశవాక్యులు తెరవబడతాయి, నీకోసం ఆయన ధనాగారం తెరవబడుతుంది. ఆయన నీ దేవుడు శ్రీమంతుడైన దేవాది దేవుడు, నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నా గర్భం ఈ రోజున పాడైపోయింది, మరి గర్భఫలం పొందుకునే ఛాన్స్ లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో, ప్రియ దేవుని బిడ్డ, దేవాది దేవుడు నీ కోసం గర్భాన్ని తెరవగలిగిన దేవుడు. నువ్వు విశ్వసిస్తే చాలు. డాడీ, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు ఖచ్చితంగా నా గర్భాన్ని తెరవగలిగిన దేవుడు నేను నమ్ముతున్నాను. మృతతుల్యమైపోయిన శరా గర్భాన్ని తెరిచావు, నా గర్భాన్ని కూడా నువ్వు తెరుస్తావయ్యా అని నమ్మితే దేవాది దేవుడు నీ గర్భాన్ని తెరవగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఒకవేళ నీ కుటుంబం చెదిరిపోయిందా, భార్య ఓ చోట భర్త ఓ చోట ఉంటున్నారా, ఈ కుటుంబం కట్టబడటం అసాధ్యం అని అంటున్నారా, ఒకవేళ డివోర్స్ కూడా అప్లై చేసుకున్నారేమో, నీ భర్త ఒకవేళ డివోర్స్ మరి డివోర్స్ కోసం ఆయన ఒకవేళ ప్రయత్నం చేస్తున్నాడేమో, ఈ రాత్రి బాధతో ఉన్నవేమో, కృంగిపోయినవేమో, నా భర్త మారడం అసాధ్యమేక, ఇక నాకు డివోర్స్ అయిపోతున్నాయి, నా కుటుంబం చాలా చెదరైపోతుందని బాధపడుతున్నావేమో, నువ్వు విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే, అయ్యా నా కుటుంబాన్ని నువ్వు కట్టయ్యా, అయ్యా నా భర్త జీవితాన్ని మార్చయ్యా, నా భర్త హృదయాన్ని మార్చయ్యా, నా భార్య హృదయాన్ని మార్చయ్యా, అయ్యా నాయన మేము కలిసి ఉండాలి, మా కుటుంబాన్ని కలపగలిగిన దేవుడు నువ్వే అని నువ్వు విశ్వసించగలిగినట్లయితే దేవాది దేవుడు నీకోసం మూవ్ అవుతాడండి. దేవాది దేవుడు నీ కుటుంబాన్ని కట్టే దేవుడుగా ఉన్నాడండి. ఆయన సమాధానకర్త అయిన దేవాది దేవుడు గనుక భార్య భర్తలైన మీ ఇద్దరికి ఆయన సమాధానాన్ని ఏర్పరిచి మీ కుటుంబాన్ని ఐక్యపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ కుటుంబంలోకి నువ్వు విశ్వసిస్తే మీ ఇద్దరి మధ్య దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఈ రాత్రి నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఈ రాత్రి దేవుని విశ్వసిస్తే దేవుడు కార్యం చేస్తాడండి. ఒకవేళ నీ భూములు వేరే వారి స్వాధీనంలో ఉన్నాయా, అది పొందుకోవడం అసాధ్యమై అవుతుందా? ఒకవేళ నీ విశ్వాసంతో అడుగు. లాయిల చుట్టూ తిరిగావు, వేసారిపోయావు, డబ్బు ఖర్చు చేసుకున్నావు, ఈ రోజు అంతా కూడా నువ్వు వేసారిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఉన్నావు. కానీ ఈ రాత్రి నువ్వు నమ్ము, దేవా నాయన లాయర్ల వల్ల కాలేదు నా భూమిని తీసుకురావడం, కానీ నీ వల్ల అవుద్దయ్యా, నేను విశ్వసిస్తున్నానయ్యా, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, అయ్యా నా కోసం కదులయ్యా, నా కోసం కార్యం చేయయ్యా. ఎవరైతే ఏ శత్రువు చేతులైతే నా భూమి ఉందో ఆ భూమిని నువ్వు ఇప్పించగలిగిన దేవుడు నమ్ముతున్నాను. ఈ రాత్రి అద్భుతం చేయి అయ్యా, నా భూమి నాకు అనుగ్రహించు అని అడిగితే దేవాది దేవుడు ఈ భూమి నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, చదువుకునే పిల్లలు, మరి మీకు అత్యధికమైన మార్క్స్ రావడం అసాధ్యమే, ఎందుకంటే మీరు అంత టాలెంటెడ్ పర్సన్ కాదు, మీకు అంత జ్ఞానం లేదు, మీకంటే గొప్పగా చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ మంచి కాలేజీలో సీట్ రావడం నీకు అసాధ్యమే, కానీ నువ్వు నమ్మగలిగితే దేవాది దేవుణ్ణి విశ్వసించి, ప్రభువా నా జ్ఞానం ఏ పాటిదయ్యా, అయ్యా నా శక్తి ఏ పాటిదయ్యా, నేను నైనా గొప్పగా చదివే బిడ్డని కాదు, జ్ఞానవంతురాల్ని కాదు, ఆ మంచి కాలేజీలో సీట్ పొందుకునే అర్హత నాకైతే లేదు, కానీ ప్రభువా నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా, నువ్వు నాకు ఖచ్చితంగా కార్యం చెయ్యనంటే దేవాది దేవుడిని విశ్వసిస్తే దేవాది దేవుడు మంచి కాలేజీలో సీట్ నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి రిజల్ట్ కూడా నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు, మంచి మార్క్స్తో దేవుడు నేను పాస్ చేయబోతున్నాడు. నీకంటే మరి మంచి జ్ఞానం పొందుకున్న వాళ్ళు, మంచి ఫస్ట్ క్లాస్లో ర్యాంక్స్ వచ్చే వాళ్ళు ఉన్నావు, అప్పటికీ కూడా దేవాది దేవుడు వారికంటే అత్యధికమైన మార్క్స్ నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మాలి అంతే ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే నీ యొక్క వివాహ విషయంలో కూడా ప్రభువా ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, రిజెక్ట్ చేస్తున్నారయ్యా. దేవా నాయనా
కానీ ప్రభా నిన్ను నేను విశ్వసిస్తున్నాను. వివాహం అనేది నువ్వు జరిగించేది అయ్యా, జీవితం నువ్వు కట్టేవాడివి ప్రభా. నాకు వరకు మంచి భాగస్వామిని సిద్ధపరిచే ఉంచావు. ఆ భాగస్వామితో నాకు వివాహం జరిగించు ప్రభు అంటే దేవాది దేవుడు కార్యం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అలాగే ఉద్యోగం పొందుకోవాల్సిన బిడ్డలు ప్రభా అయ్యా, నా జ్ఞానం సరిపోదు, నాకంటే చదువుకున్న వారు గొప్పవారు అయ్యా, సీనియారిటీ కలిగిన వారు అయ్యా ఎంతో మంది ఉన్నారు తండ్రి. నేను ఉద్యోగం పొందుకోవడం అసాధ్యమే. కానీ ప్రభా నా జ్ఞానం బట్టి కాదయ్యా, నా తెలివిని బట్టి కాదయ్యా, నీ కృప ద్వారా నేను అడుగుతున్నాను అయ్యా. నేను విశ్వసిస్తున్నాను నాకు ఉద్యోగం ఇవ్వగలిగిన దేవుడు అని. నా సామర్థ్యం మీద నేను ఆధారపడట్లేదయ్యా, నీ సామర్థ్యాన్ని నమ్మి నేను ప్రార్థిస్తున్నానయ్యా. నిన్ను నేను విశ్వసిస్తున్నాను అంటే చాలు, దేవాది దేవుడు నీకు మంచి జాబును అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాధి ఏదైనా, ఏ మరణకరమైన రోగమే అయినా, ఎటువంటి భయంకరమైన కుదరని రోగమే అయినా, ఎటువంటి మానని గాయాలైనా, నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తే, దేవుని నమ్మగలిగితే నీ దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసము ద్వారా ఏదైనా నువ్వు పొందుకోగలుగుతావు. కానీ నీకు జీవితంలో కార్యాలు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే విశ్వాసం లేకపోబట్టే. నువ్వు సరైన విశ్వాస జీవితంలో నువ్వు లేకపోబట్టే నీ జీవితంలో అద్భుతం పొందుకోలేకపోతున్నావు. కానీ నీ దేవుని శక్తిని నమ్మి, నీ దేవుని బలాన్ని నమ్మి, నీ దేవుని మహిమను నమ్మి, నీ దేవుని ఔన్నత్యాన్ని నమ్మి, నీ దేవుని సామర్థ్యాన్ని నమ్మి నువ్వు గనుక నమ్మగలిగితే, ఆయనను విశ్వసించగలిగితే, దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి కదలబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఇప్పటి వరకు జరగని కార్యాలు, ఇప్పటి వరకు జరగని కార్యాలు దేవాది దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో జరిగించడానికి ఆయన మూగా పోతున్నాడు. ఆయన కదలబోతున్నాడు నీ కోసం. నువ్వు నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? ఇప్పటి వరకు మరి ఒక అవిశ్వాసిగా సందేహిస్తూ ఉన్నావేమో, కానీ ఈ రాత్రైనా నమ్ము ఆయన కార్యాన్ని, ఆయన బలాన్ని ఈ రాత్రైనా నమ్ము. ఒక వేశ్య నమ్మింది కదా, ఆయన శక్తిని నమ్మింది కదా, ఆయన బలాన్ని నమ్మింది కదా, ఆయన ప్రభావాన్ని నమ్మింది కదా. కానీ నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు నాన్న? నువ్వు ప్రతి వారం మందిరానికే వస్తున్నావు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నావు, నువ్వు ఎన్నోసార్లు దేవుని కార్యాలే పొందుకున్నావు. కానీ ఈరోజు నీ విశ్వాసం ఏమైపోయింది? ఒకవేళ విశ్వాసంలో బలహీనమైపోయి ఉన్నావా? నీ విశ్వాసం సన్నగిలిపోయిందా? ఒకవేళ సందేహిస్తున్నావా దేవుని శక్తిని, దేవుని బలాన్ని ఒకవేళ సందేహిస్తున్నావా? ఇది జరిగిస్తాడో లేదో అనుకుంటున్నావా? ఈ వ్యాధి నుంచి నాకు విడుదల పొందుకుంటారో లేదో అనుకుంటున్నావా? ఈ యొక్క ఉద్యోగాన్ని పొందుకుంటారో లేదో అనుకుంటున్నావా? నా కుటుంబం ఇంకేం కట్టబడుతుంది అని అనుకుంటున్నావా? నా భర్త అసలు డివోర్స్ కూడా అడుగుతున్నాడు, ఇక నా కుటుంబం ఏం కట్టబడతారు అనుకుంటున్నావా? నా జీవితం చెల్లా చెదిరైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, ఇంకా నా బ్రతుకు ఇక కట్టబడతాయి, ఇక నా జీవితం ఇలాగైపోతేమో, ఇక మోడి బారిపోతానేమో, నా జీవితం పాడైపోయింది కానీ నువ్వు బాధపడుతున్నావేమో. రే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని పతనం అయిపోవాలని కోరుకునే దేవుడు కాదు ఆయన. నీ కుటుంబం చెదిరిపోయిన స్థితిలోనే ఉండిపోవాలని కోరుకునేవాడు కాదు. నువ్వు రోగిగానే బలహీనుడిగానే ఉండిపోవాలనేది దేవుని ఉద్దేశం కాదు, దేవుని యొక్క సంకల్పం కానే కాదు. నువ్వు గర్భఫలం లేకుండా ఒక గొడ్రాలుగానే బ్రతకాలనేది దేవుని యొక్క చిత్తం కానే కాదు. దేవుని బిడ్డలారా, ఒక నిరుద్యోగిగా బ్రతకాలనేది దేవుని చిత్తం కానే కాదు నాన్న. నీ జీవితాన్ని ఆశీర్వదించాలని, నీ జీవితాన్ని సమృద్ధితో నింపాలని, నీ గర్భాన్ని తెరవాలని, నీకు చక్కని బిడ్డలు కలుగు చేయాలని, నేను మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపరచాలని, నీకు మంచి నీ కుటుంబాన్ని చక్కపరిచి నీ కుటుంబం ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని నీ దేవుడు ఆశిస్తున్నాడు. నీ రోగం నుంచి, నీ వ్యాధి నుంచి, నీ బలహీనత నుంచి నీకు విడుదలను గ్రహించి నీకు ఆయన నిన్ను గొప్పగా చేసి నిన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది, దేవుని యొక్క సంకల్పమైనది. నీ కుటుంబం అంతా రక్షించబడాలన్నది దేవుని యొక్క తపనైనది, దేవుని యొక్క ఆశయం ఉన్నది. కానీ ఇంకా ఎందుకని నీ జీవితంలో అద్భుతం పొందుకోలేకపోతున్నావు అంటే కేవలం నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి, నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టే నీ జీవితంలో నువ్వు కార్యాలు పొందుకోలేకపోతున్నావు. నువ్వు అవిశ్వాసిగా ఉండేబట్టే నీ జీవితంలో ఏ అద్భుతం జరగట్లేదు. కానీ ఈ రాత్రైనా మేల్కొంటావా? ఈ రాత్రైనా దేవుని విశ్వసించగలుగుతావా? ఈ రాత్రైనా దేవుని నమ్మగలుగుతావా? ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని నువ్వు నమ్మగలిగితే దేవాది దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఆయన నమ్మగలిగితే, ప్రభువా నీ కార్యాన్ని నమ్ముతున్నాను అయ్యా, నీ శక్తిని నమ్ముతున్నాను, నీ బలాన్ని నేను నమ్ముతున్నాను, నీ అద్భుత కార్యాన్ని నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఏదైనా చేస్తామని నమ్ముతున్నానయ్యా. నాయా నీ వల్ల నేను ఏదైనా పొందుకుంటానయ్యా.
అని నువ్వు నమ్మితే, విశ్వాసముతో నువ్వు గనక ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసుకోగలిగితే, దేవాది దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నీ కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కోసం ఆయన శూన్యంలో సృష్టిని చేసిన దేవాది దేవుడు, ఆయన శూన్యంలో భూమిని వేలాడు చేసిన దేవాది దేవుడు, సముద్ర జలాలకు సరిహద్దులు వేసిన గొప్ప దేవాది దేవుడు. ఇదిగో నాయన ఆకాశాన్ని వస్త్రం వలె పరిచిన దేవాది దేవుడు, మేఘాల్లో నీటిని దాచిన గొప్ప దేవాది దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న శక్తిమంతుడు. ఆయన నీ జీవితంలో ఏదైనా చేస్తాడు. శూన్యమైపోయిన నీ జీవితాన్ని, అంధకారమయంగా మారిపోయిన నీ బ్రతుకుని వెలుగుమయంగా మార్చగలిగిన దేవాది దేవుడు, మారాగా మారిపోయిన నీ బ్రతుకుని నువ్వు విశ్వసిస్తే మధురంగా ఆయన మార్చే దేవుడు. మోడు మారిపోయిన నీ జీవితాన్ని నువ్వు విశ్వసిస్తే ఆయన మధురంగా మార్చగలిగిన శక్తిమంతుడు. ఈ రోజున ఆయనను విశ్వసిస్తావా? ఆయన నమ్ముతావా? నమ్మితే మోకరించు, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా, దేవాది దేవానికే మహిమ చెల్లిస్తున్నానయ్యా, రాజులకు రాజానికే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నాయనా, మా జీవితాల్లో మేము ఎందుకని అద్భుత కార్యాలు అందుకోలేకపోతున్నాము? అయ్యా నువ్వు అద్భుతకరుడువే, అసాధారణమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడివే, నువ్వు మహిమ కలిగిన దేవుడివే, నువ్వు మహోన్నతుడమైన దేవాది దేవుడివే ప్రభువా. కానీ ఎందుకని మేము అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం? ఎందుకని ఆశ్చర్య కార్యాలు చూడలేకపోతున్నాం? ఎందుకని స్వస్థత పొందుకోలేకపోతున్నాం? ఎందుకని విడుదల పొందుకోలేకపోతున్నాం? ఎందుకని నాయనా మహత్కర కార్యాలు మా జీవితంలో చూడలేకపోతున్నామంటే ప్రభువా, కారణం నువ్వు కాదయ్యా, మేము విశ్వసించలేకపోతున్నాం కనుకే నీలోని బలమైన కార్యాలు మేము పొందుకోలేకపోతున్నాం, నీ నుండి అద్భుతాలు మేము పొందుకోలేకపోతున్నామని ఈ రాత్రి మాతో మాట్లాడేవయ్యా. అయ్యా అయ్యా అవిశ్వాసులుగా ఉన్నామేమో, దయతో క్షమించయ్యా. అవిశ్వాసులుగా ఉన్నామేమో, మమ్మల్ని మన్నించు ప్రభువా. నీ శక్తిని సందేహిస్తూ వచ్చి ఉన్నామేమో, మమ్మల్ని మన్నించు డాడీ, మమ్మల్ని మన్నించు డాడీ, మమ్మల్ని మన్నించు డాడీ. నువ్వు మహిమానిధుడు డాడీ, నువ్వు అద్భుతకరుడు డాడీ, ఆశ్చర్య కార్యాలు మా కోసం చేస్తావు డాడీ. నువ్వు స్వస్థపరిచే శక్తి నీలో ఉంది డాడీ. అయ్యా అద్భుతాలు చేసే శక్తి నీలో ఉంది డాడీ. అయ్యా మా కోసం ఏదైనా చేయగలిగిన శక్తి నీలో ఉంది ప్రభా. అసాధారణమైన కార్యాలు కూడా సాధ్యపరిచే దేవుడు అయ్యా. అయ్యా నా తండ్రి నాయనా, కానీ నిన్ను విశ్వసించలేకనే మా జీవితాల్లో మేము కార్యాలు పొందుకోలేకపోతున్నాం డాడీ, మమ్మల్ని క్షమించయ్యా. కానీ నిన్ను విశ్వసిస్తే నువ్వు ఎటువంటి కార్యాలు చేస్తావో ఈ రాత్రి నువ్వు మాట్లాడినందుకు వందనాలు దేవా. అయ్యా నైనా నువ్వు ఉన్నావని ఎంతమంది నమ్ముతారో, అడుగు వారికి ఫలము దయచేసే దేవుడు నిన్ను ఎంతమంది విశ్వసిస్తారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తానని ఈ రాత్రి నువ్వు మాట్లాడావయ్యా. అందుకనే శారమ్మ నిన్ను నమ్మిందయ్యా. అయ్యా మృతతుల్లో అయిపోయినా, అయ్యా గర్భముగా ఉన్నప్పటికీ కూడా నాయన, వృద్ధాప్యంలో ఉండినప్పటికీ కూడా నీ శక్తిని నమ్మిందయ్యా, నీ బలాన్ని నమ్మిందయ్యా, నీ పరాక్రమాన్ని నమ్మిందయ్యా, నీ మహిమను నమ్మిందయ్యా, నీ ఔన్నత్యాన్ని నమ్మింది ప్రభు. అయ్యా మృతతుల్యమైన గర్భాన్ని కూడా నువ్వు తెరవగలిగిన దేవుడు అని, తన గర్భం నుంచి చక్కని బిడ్డను తీసుకుని రాగలిగిన దేవుడు అని తను విశ్వసించినప్పుడు అద్భుత కార్యాలు చేసిన దేవుడు అయ్యా, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిన దేవుడు అయ్యా. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి విశ్వాసము ద్వారా అయ్యా మృతతుల్యమైన శారా గర్భముని నీ శాఖను పొందుకోగలిగిందయ్యా. అయ్యా అవును తండ్రి నాయనా, అసాధ్యమైన కార్యాలు చేస్తావయ్యా. అయ్యా శారా గర్భం తెరవబడడం అసాధ్యమే, కానీ ఆమె విశ్వసించినప్పుడు నాయన దాన్ని సాధ్యం చేసి చూపించావు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు ప్రభా గర్భఫలం లేని బిడ్డలు అయ్యా నైనా వేదనలో కుంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, వైద్యుల చుట్టూ తిరిగి వేసరిపోయి అయ్యా ఒక నిరాశ నిస్పృహలో ఉన్నారేమో, ఇక నా గర్భం పండదేమో అనుకుంటున్నారేమో. కానీ ఈ రాత్రి వారితో నువ్వు మాట్లాడేవయ్యా. నువ్వు విశ్వసిస్తే చాలు, అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరుస్తున్నావు కదయ్యా. మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని కూడా తెరుస్తున్నావు కదయ్యా. ఈ రాత్రి ఎంతమంది ప్రభా బిడ్డలు అయ్యా నాయన బిడ్డల కోసం ఎదురు చూస్తున్న వారు విశ్వసించారో, ఈ రాత్రే వారి మధ్య మీరు కదలండి ప్రభువా, వారిని మీరు తాకండి ప్రభువా. నజరేయుడైన యేసు నామములో వారి గర్భం తెరవబడును గాక, వారికి చక్కని బిడ్డలు కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన 12 సంవత్సరాల రక్తస్రావ రోగి అయ్యా నేను విశ్వసించిందయ్యా.
అయ్యా 12 సంవత్సరాలు ప్రభా వైద్యులను ఆశ్రయించింది, వైద్యుల చుట్టూ తిరిగింది, కానీ తనకు స్వస్థత రాలేదు. కానీ ప్రభా అయ్యా నిన్ను విశ్వసించింది, నువ్వు మాత్రమే తను స్వస్థపరుస్తావని నమ్మి నాయన అయ్యా నీ దగ్గరికి వచ్చిందయ్యా. విశ్వాసముతో నీ వస్త్రపు చెంగును ముట్టినప్పుడు నాయన ఆమె యొక్క విశ్వాసమునైనా 12 సంవత్సరాల వ్యాధి నుంచి విడుదల పొందుకోగలిగింది, 12 సంవత్సరాల కన్నీటి పరిస్థితుల నుంచి విడుదల పొందుకోగలిగింది. అయ్యా 12 సంవత్సరాల వ్యాధి నివారణ అయిపోయిందయ్యా. తండ్రి నాయన ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అయ్యా, ఎటువంటి రోగాలతో ఉన్నారో, కుదరని రోగాలేమో ప్రభువా, మరణకరమైన రోగాలేమో ప్రభువా, తండ్రి ఈ రాత్రి వారిని దర్శించయ్యా. అయ్యా క్యాన్సర్ ఏమో, HIV ఏమో, ఒకవేళ అవయవాలని కుళ్ళిపోయిన పరిస్థితుల్లో, పాడైపోయిన పరిస్థితుల్లో అయ్యా నా తండ్రి నైనా వేదనతో కృంగిపోయినారేమో, వారు కూడా నేను 12 సంవత్సరాల రక్తస్రావి రోగి వల్ల వాళ్ళ వైద్యుల చుట్టూ తిరిగి వేసారిపోయి ఒక నిరాశ నిస్పృహలో కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో డాడీ. వారిని రాత్రి దర్శించయ్యా. ఈ రాత్రి నువ్వు మాట్లాడుతున్నప్పుడు వారు కూడా విశ్వసించారేమో, యేసయ్యా నన్ను ముట్టు బాగు చేయయ్యా, ఈ వ్యాధిని వైద్యుడు నయం చేయలేకపోయాడు, నువ్వు మాత్రమే స్వస్థపరుస్తావని నమ్ముతున్నానయ్యని ఎంతమంది అడుగుతున్నారో ప్రభువా. అయ్యా వారి బిడ్డలను పెట్టుకుని ఉన్నారేమో, అయ్యా వారి బిడ్డల్ని బాగు చేయాలని ఆశపడుతున్నారేమో, వారి భర్తను స్వస్థపరిచే దేవుడు అని విశ్వసిస్తున్నారేమో, వారిని స్వస్థపరిచే దేవుడు అని విశ్వసిస్తున్నారేమో. వారి దగ్గరికి రాత్రి కదలండి, ఈ రాత్రి వారిని తాకండి. నువ్వు పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత వాళ్ళకు రిలీజ్ అగునుగాక. వారి దేహాల్లో ఉన్న ప్రతి రోగం, ప్రతి వ్యాధి యేసు క్రీస్తు నామములో నిర్మూలమైపోవునుగాక, నిర్మూలమైపోవునుగాక, స్వస్థత కలుగునుగాక. ఎట్టి వ్యాధి అయినా యేసు నామములో తొలగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధి అయినా యేసు నామములో తొలగిపోవునుగాక. పాడైపోయిన ప్రతి అవయవము నూతన శక్తి నొందుకొనుగాక, నూతనమైన అవయవాల వరకు ఏర్పరచబడునుగాక. నడినెత్తి మొదలుకు నడికాలి వరకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు నాయనా. అయ్యా ఉద్యోగాలు లేక బాధపడుతున్న వరకు ఉద్యోగాలు దయచేయండి, వివాహం కాని పిల్లలకు వివాహాలకు జరిగించండి. ఎంతమంది విశ్వసిస్తున్నారో ఈ రాత్రి అద్భుతం చేయండి అయ్యా. నేను సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి ప్రభువా. అయ్యా వ్యాపారాల్లో లాస్ అయిపోయిన వారికి అయ్యా మంచి లాభాల బాటలకు వారిని నడిపించండి అయ్యా. నైనా చెదిరిపోయిన కుటుంబాలను కట్టునైనా, పాడైపోయిన బ్రతుకులు సరిచేయ్యా, మారాగా మారిపోయిన బ్రతుకులను మధురంగా మార్చునైనా, మూడు బారిపోయిన జీవితాలను చివరింప చేయమని అడుగుతున్నాను అయ్యా. దేవానికే స్తోత్రాలయ్యా. అయ్యా ఎంతమంది కుటుంబాల రక్షణ కోసం ప్రార్థిస్తున్నారో అయ్యా, భర్త రక్షణ కోసం, భార్య రక్షణ కోసం అయ్యా, ఆయన బిడ్డల రక్షణ కోసం విశ్వాసముతో అడుగుతున్నారో అయ్యా, ఈ రాత్రి వారిని దర్శించండి ప్రభా. రాహాబు తన ఇంటి కుటుంబం అంతా రక్షణ కోసం అర్థించినప్పుడు భయంకరమైన ఉగ్రత నుంచి ఆ కుటుంబాన్ని రక్షించావు కదా తండ్రి. అయ్యా విశ్వాసముతో ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి వారి కుటుంబ రక్షణ కోసం అడుగుతున్నారో, వారి బిడ్డల రక్షణ కోసం, వారి భర్త రక్షణ కోసం, భార్య రక్షణ కోసం అడుగుతున్నారో, వారి తల్లిదండ్రుల రక్షణ కోసం అడుగుతున్నారో, ఈ రాత్రే వారి కుటుంబాలను ఈ రక్షణ కార్యం జరుగునుగాక. మారు మనసు లేని వారికి మారు మనసు వచ్చునుగాక. రాయా రక్షణ పొందుకొని బిడ్డ రక్షణ పొందుకొందురుగాక. అయ్యా ఈ కడవరి దినాలలో ప్రభా అందరూ అంతటా మారు మనసు పొందుకోవాలని చూస్తున్న దేవుడివి అయ్యా, నీ యొక్క రక్షణ కార్యము వారి కుటుంబాలకు జరుగునుగాక. రాబోతున్న ఉగ్రత నుంచి వారి కుటుంబం రక్షించబడునుగాక. తండ్రి నాయన రాహాబు కుటుంబానికి వచ్చిన రక్షణ జీవితం ఆ ప్రతి కుటుంబానికి అనుగ్రహించబడునుగాక. తండ్రి ఈ రాత్రి నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు వందనాలు తండ్రి. అయ్యా మీ విశ్వాసము ద్వారా ఏదైనా పొందుకుంటామని ఈ రాత్రి మేము తెలుసుకోగలిగాం ప్రభా. ఎవరైనా నీ శక్తిని ఎరిగి నిన్ను విశ్వసించినప్పుడు అసాధారణమైన కార్యాలు కూడా సాధ్యపరుస్తానని నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అవునయ్యా, అసాధ్యమైన కార్యాలు కూడా నిన్ను చేస్తానని విశ్వసించిన వారి జీవితాల్లో నువ్వు చేసి చూపించావు అయ్యా. రక్తస్రావరోగి జీవితంలో అయ్యా నాయనా, అయ్యా ప్రభా శారా జీవితంలో, అలాగే రాహాబు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను చేసావు కదా. అటువంటి దేవుడు ఇప్పుడు కూడా భూమి మీద సజీవుడిగా ఉన్నావు, మా మధ్య కదులుతున్నావు, మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా మేము కూడా నిన్ను విశ్వసించాం. ప్రతి వారి జీవితంలో అసాధారణమైన కార్యాలు కూడా సాధ్యపరిచి అయ్యా ప్రతి వారి ద్వారా మీరు మహిమ పొందుకునమని, విత్తబడిన ప్రతి మాట ప్రతి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి అడిగిన మేము పొందుకున్నాం తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడి యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపును గాక. ఆమేన్. హల్లెలూయా.